ఎస్. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రం వెంటబెట్టుకుని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మిగుల తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారి కనపడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని చెప్పాను. వారు మిగుల భయపడిరు గనుక చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టాను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరినూ వారికి కనబడలేదు. ఎస్, చాలు. దేవునికి స్తోత్రం. ఇంకొకరు ఎవరైనా సరే లూకా సువార్త 9వ అధ్యాయం 27వ వచనం నుండి, లూకా సువార్త 9వ అధ్యాయం 27 నుండి ఇంకొకరు ఎవరైనా సరే. దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని. ఇక్కడ నిలిచున్న వారిలో దేవుని రాజ్యం చూచు వరకు మరణము రుచి చూడరు అని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను అని చెప్పి ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి ఆ మాట అన్న తరువాత 8 days, అప్రాక్సిమేట్లీ 8 days కి జరుగుతూ ఉంది. 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండ్రి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి, యెరూషలేములో చేయబోవు లేకపోతే జరగబో నిర్గమము గురించి మాట్లాడుచున్నారు. పేతురును అతనితో కూడిన ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. తర్వాత వారు మేల్కొన్నప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచిన 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉంట మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదామని తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పాను. అతడు ఇలాగూ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేనేర్పరచుకున్న నా కుమారుడు ఈయన మాట వినండి. ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తర్వాత యేసు మాత్రమే ఆగుపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికి తెలియజేయక విషయాలు ఎవరికి చెప్పలేదు. ఓకే, సో ఒకసారి చదువుతున్నప్పుడే మీకు చాలా విషయాలు గమనించాలి. ఎందుకు గమనించాలి? చదువుతున్నప్పుడు ఎందుకు గమనించాలి? మళ్ళీ అడుగుతారు కాబట్టి, మళ్ళీ ప్రశ్నలు అడుగుతాం కాబట్టి అన్ని జాగ్రత్తగా గమనించాలి. సో గమనించండి. ఫస్ట్ పాయింట్ ఏం చూసాం? ఒక స్టేట్మెంట్ ఉంది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఉంది. ఏంటి ఆ స్టేట్మెంట్? ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యాన్ని కళ్ళతో లేకపోతే చూసేదాకా మరణము రుచి చూడరు, మరణం అవ్వరు అని స్టేట్మెంట్ చెప్పిన తర్వాత మార్కు రాశాడు 6 దినాల తర్వాత అని రాశాడు. మార్కు 6 దినాల తర్వాత జరిగింది ఇది అని రాస్తున్నాడు. సో కొండ ఎక్కినటువంటి యేసుతో పాటు 3 వ్యక్తుల పేర్లు రాస్తున్నాయి. ఎవరెవరు? పైకి ఎక్కిన వాళ్ళు, యేసుతో పాటు ఎక్కిన వాళ్ళు పేతురు, యాకోబు, యోహాను 3 ఎక్కారు. తర్వాత పైకి ఎక్కిన తర్వాత యేసు ముఖ రూపం మారిపోయింది. ఆయన ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటాం ఈ ప్యాసేజ్ని. సో ఈరోజు మన టాపిక్ కూడా ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం అనండి ఒకసారి. సో దేవుని యొక్క మహిమ మనల్ని రూపాంతరపరుస్తుంది అనేది అసలైనటువంటి సబ్జెక్టు. సో దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ 3 ప్యాసేజ్లను పక్కన పెట్టి కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 3 ఉన్న కామన్ థింగ్స్ ఇవన్నీ నేను మాట్లాడేది.
మార్కు ప్రకారం ఒక స్టేట్మెంట్ చెప్పిన 6 దినాల తర్వాత, ఓకే, ఒక స్టేట్మెంట్ చెప్పిన తర్వాత 6 దినాల తర్వాత కొండ మీదకి యేసు ప్రభుతో పాటు ముగ్గురు ఎక్కారట, పేతురు, యాకోబు, యోహాను. పైకి ఎక్కిన తర్వాత అక్కడ ఒక కొండ అని రాస్తుంది. ఏమని రాస్తుందండి? ఒక కొండ, ఒక పర్టికులర్ కొండ అన్నమాట. తర్వాత ఇంకొక విషయం, ఆ కొండ పైకి ఎక్కిన తర్వాత ఆయన మారిపోవడం మొదలుపెట్టాడు. ఆయన రూపాంతరం అంటే రోజు మనం చూసినటువంటి యేసు ప్రభులాగా లేడు ఆయన. కంప్లీట్లీ ట్రాన్స్ఫిగరేషన్. ఏదో మార్పు, ఏదో కొంచెం తేడా రావడం కాదు, కొంచెం తేడా కాదు, ఒక కంప్లీట్లీ న్యూ పర్సనాలిటీని చూస్తున్నాడు, న్యూ కొత్త వ్యక్తిని. ఇంకో మాట చెప్పాలంటే సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు అని రాస్తుంది. సరే, డీటెయిల్స్లోకి మనం వెళ్ళక ముందు జస్ట్ హైలైట్స్ని మాత్రం జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. తర్వాత కొండ మీద రూపాంతరం చెందగానే అక్కడికి యేసయ్యతో కలిసి మాట్లాడడానికి ఇంకో ఇద్దరు వచ్చారు. ఎవరెవరు వచ్చారు? మోషే, ఏలియా, వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరు అక్కడికి వచ్చారు. గమనించండి ఒకసారి. వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చి మాట్లాడుకుంటున్నారట. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్న తర్వాత అప్పుడట మార్కు ఒక మాట రాశాడు. మార్కు రాసిన మాట మత్తయి, మార్కు, లూకా మూడిట్లో రాసినటువంటి అంశాలు. జాగ్రత్తగా నోట్ చేసుకున్న వాళ్ళు నోట్ చేయండి, వినేవాళ్ళు జాగ్రత్తగా వినండి, ఆన్సర్ చెప్పండి నాకు తర్వాత. అంతేకాకుండా ఈ గంటన్నరలో పూర్తిగా అయిపోతుందని నేను అనుకోవట్లేదు. మీరు ఇంటికి వెళ్ళాక కూడా చాలా ధ్యానించుకోవచ్చు. ఇందులో నుంచి చాలా విషయాలు ఆలోచించడానికి అవకాశం ఉంది ఇందులోపల. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి. మార్కు ఏమంటున్నాడంటే వాళ్ళు భయంలో ఉన్నారు అని రాస్తున్నాడు. ఏమన్నాడు ఆయన? వారు భయంలో ఉన్నారట. ఆ భయంలో ఒక మాట అనేసాడట. ఎవరు? పేతురు. ఏమన్నాడట? మనం ఇక్కడ ఉండుట మంచిది. ఇక్కడ మీకు, ఏలియాకి, మోషేకి ముగ్గురికి 3 పర్ణశాలలు కడదాము, ఇక్కడే ఉండుట మంచిది అన్నాడట. అనగానే ఆ స్వరం అనగానే మోషే కానీ, ఏలియా కానీ, యేసు ప్రభు కానీ ఎవరు స్పందించలేరు. వాళ్ళెవరు స్పందించడం కంటే ముందే ఈయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఒక మేఘం వచ్చి వాళ్ళని కమ్మేసిందట. అప్పుడు ఇంకా భయభ్రాంతులకు గురైపోయారు. ఓకే, తర్వాత ఆ మేఘంలోకి ప్రవేశించిన తర్వాత మేఘం కమ్మిన తర్వాత స్వరం వినిపించింది. ఏమండి, ఏం జరిగింది? మేఘం కమ్మిన తర్వాత ఒక స్వరం వినిపించిందట. ఆ స్వరం ఏంటి? ఆ స్వరం అంటే, ఆ స్వరం యొక్క ఉద్దేశం ఏంటంటే గమనించండి ఒకసారి. ఆ స్వరం ఏంటంటే, ఈయన నా ప్రియకుమారుడు, నేను ఏర్పరచుకున్న నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. ఈయన అట్ట చెప్తే అట్లా వినండి అని చెప్తున్నాడు. ఇది మార్కు మాట. లూకా మాట చూసాం. లూకా ఏమని రాశాడంటే ఆ స్టేట్మెంట్ ముందు రాశారు. ఉంది కదా లూకా సువార్త 9వ అధ్యాయం 27వ వచనంలో ఏమని రాస్తుందండి? ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటా స్టేట్మెంట్? ఇక్కడ నిలిచి ఉన్న వారిలో దేవుని రాజ్యాన్ని కొందరు చూసే వరకు మరణము రుచి చూడరు అని చెప్తున్నాడు. ఆ స్టేట్మెంట్ చెప్పిన తర్వాత ఆ మాట చెప్పిన రమారమి 8 డేస్కి అప్రాక్సిమేట్లీ ఓకే ఏం రాశాడు? 6 డేస్ అన్నాడు. లూకా ఏమంటున్నాడు? అప్రాక్సిమేట్లీ 8 డేస్ అంటున్నాడు. 8 రోజుల తర్వాత ఇది జరిగింది. యేసు ప్రభు ఒక కొండకి తీసుకెళ్ళాడు. కొండ మీదికి ఎక్కారు. ఏం చేయడానికి? పైకిందికి ఎక్కారు వీళ్ళు. మనం వెళ్దాం రండి, మేము మీకు ఇద్దరిని పరిచయం చేస్తా అని చెప్పాడా? మీకు కొంతమందిని స్పెషల్ పర్సన్స్ని పరిచయం చేస్తా అని చెప్పాడా? లేదు. మరి ఏం చెప్పి తీసుకుపోయారు వీళ్ళని ముగ్గురిని? నోట్ చేయండి. ప్రార్థన చేయడానికి వెళ్దాం పదండి అని తీసుకెళ్లారు. పైకి వెళ్ళేది ఎందుకు? పర్పస్ ఏంటి? ప్రార్థన చేయడానికి. సో లూకా ప్రకారం చూస్తే 8 డేస్ అనేది కొంచెం స్పెషల్గా ఉంది. తర్వాత అక్కడికి వెళ్ళగానే ఆయన ముఖం మారిపోవడం అవన్నీ కామన్ విషయాలు, అంటే అన్నిట్లో కామన్గా ఉన్నటువంటి విషయం. దాని తర్వాత గమనించండి ఒకసారి, మోషే ఏలియాలు కనపడ్డారు. వారితో ఏం మాట్లాడుతున్నాడో లూకా రాశాడు. యెరూషలేములో జరగబోవు, తాను జరిగించబోయే నిర్గమము గురించిన వివరాలు మాట్లాడుతున్నాడట. అంటే క్రీస్తు మరణ పునరుత్థానాల గురించినటువంటి సంగతులు వారు చర్చించుకుంటున్నట్టుగా, వారు మాట్లాడుకున్నట్టుగా కనబడుతుంది. అలా మాట్లాడుకుంటూ ఉంటే తర్వాత అక్కడ ఇంకోటి చూసాం మనము. అదేంటంటే వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారట. ఎవరిద్దరు? మోషే ఏలియాలు ఇద్దరు. వారు వెళ్ళిపోతుంటే
పేతురు అన్నాడట, మనం ఇక్కడ ఉండుట మంచిది, ముగ్గురికి పర్ణశాల కడదాం. ఆ మాట అనేటప్పుడు ఇంకో మాట రాస్తుంది, వారు నిద్రమత్తులై ఉన్నారని రాస్తుంది. మార్కేమో వారు భయంలో ఉన్నారని రాశాడు. లూకా ఏం రాశాడు, వారు నిద్రమత్తులో. నిద్రమత్తు అంటే నాట్ ఎగ్జాక్ట్లీ నిద్రలో ఉన్నారని కాదు, కానీ ఒక రకమైనటువంటి ట్రాన్స్లో ఉన్నారు వాళ్ళు. తర్వాత ఆ ట్రాన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నాడో ఎరుగకి అనేసాడట. పేతురు అన్న మాట ఏదైతే ఉందో, ఓకే, సబ్ కాన్షియస్ మెమొరీ అంటంగా, ఐడియా ఉందిగా. ఓకే, ఇప్పుడు నేను దాని గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ నీ ఒరిజినల్ మెమొరీ అది లోపల నుంచి బయటకు వస్తుంది అనమాట. ఓకే, సబ్ కాన్షియస్ మెమొరీ అనేది ఒకటి అలాగ ఉండిపోద్ది, కొన్ని మర్చిపోలేం మనం. ఓకే, సో అందులో నుంచి ఏదో ఎరుగకే అనేసాడట. ఏమన్నాడంటే ఇక్కడ ఉండుట మంచిది అన్నాడు. ఒకసారి మంచిది. మూడిట్లో కామన్ పాయింట్ ఏంటంటే ఏది మంచిదో ఎవరు చెప్తున్నారు? పేతురు చెప్తున్నాడు. కానీ ఆ చెప్పిన మాట అలా నోట్లో ఉండగానే ఫస్ట్ జరిగిన విషయం ఏంటి? ఆ మాట రాగానే మూడిట్లో కామన్ థింగ్ ఏంటి? పైన మేఘం కప్పేస్తుంది. సో ఇప్పుడు మార్క్ అయిపోయింది, లూకా అయిపోయింది. ఇక మత్తయి చూడండి ఒకసారి. మత్తయి సువార్త 17వ అధ్యాయం. 17వ అధ్యాయం చదవడం కంటే ముందు 16వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి ఒకసారి. 16వ అధ్యాయం ఆఖరి వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం ఆఖరి వచనం. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు అని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను అన్నాడు. వెంటనే కంటిన్యూషన్ చూస్తే ఏమనుంది? 6 దినముల తర్వాత. సేమ్ అన్ని మూడిట్లో కామన్గా, ప్రతి దాంట్లో కామన్ పాయింట్ ఆ స్టేట్మెంట్ అనేది కామన్ పాయింట్. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది అత్యంత కీలకమైనటువంటి సబ్జెక్ట్. అది ఏది? ఆ స్టేట్మెంట్ ఏది? ఆయన మరణము రుచి చూడకుండా అనగా మరణము రుచి చూడరు. దేవుని రాజ్యాన్ని చూసే వరకు, లేకపోతే మనుష్య కుమారుడు వచ్చే ఆ యొక్క రాజ్యాన్ని చూసే వరకు మరణము రుచి చూడరు ఇక్కడున్న వారిలో కొందరు అని చెప్పి అందులో ఒక ముగ్గురిని తీసుకొని కొండ మీదకి ఎక్కాడు. ఓకే, మత్తయి సువార్త ప్రకారం కూడా ఆల్మోస్ట్ ఇందాక చదువుకున్న విషయాలు అన్నీ కనపడతాయి. పైకి ఎక్కడం, ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరంలో అక్కడ ఒక పేతురు వెంటనే మోషే ఏలియాలు రావడం, వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం, ఇద్దరు మనుషులు లేకపోతే ఇద్దరు మోషే ఏలియాలు అక్కడికి వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉండడం. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే పేతురు ఒక మాట అనగానే ఆ మాట రావడమే నెక్స్ట్ జరిగే విషయం ఏంటంటే మేఘం వచ్చి పేతురుని కప్పుతుంది. మేఘం వచ్చి వాళ్ళని కప్పిన తర్వాత స్వరం వినిపిస్తుంది. మేఘం కప్పిన తర్వాత స్వరం వినిపిస్తుంది. అన్నిట్లో కామన్ పాయింట్ అది. 3 సందర్భాలు, మత్తయి 17, మార్కు 9 మొదటి నుంచి, తర్వాత లూకా 9:28 నుంచి. మూడిట్లో ఉన్న కామన్ పాయింట్స్ ఇవన్నీ. మోషే ఏలియాలు వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు పేతురు పలికిన మాటను బట్టి వెంటనే జరిగిన విషయం ఏంటంటే మూడిట్లో కామన్ పాయింట్ మేఘం వాళ్ళని కప్పడం. ఒక మేఘం వాళ్ళని కప్పగానే, ఓకే, ఫైనల్ క్లైమాక్స్ కప్పగానే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అని చెప్పగానే ఆ మేఘం వెళ్ళిపోతుంది, వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. అప్పుడు వారు, ఓకే, యేసుప్రభు వచ్చి వాళ్ళని చేయబట్టుకొని పైకి లేపాడట. యేసుప్రభు వచ్చి వారిని చేయబట్టుకొని పైకి లేపితే అప్పుడు వారు చూడగా, ఓకే, క్లైమాక్స్ 3 వచనాలు చదవండి ఒకసారి. 3 వచనాలు ఏం రాస్తుందో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆఖరి మాట ఏమనుందాం అక్కడ? దానికంటే ముందు ఏముందాం అక్కడ? ఆ స్వరం పలకగానే ఏమనుంది? శిష్యులు ఈ మాట విని బోర్లా పడ్డారు అన్నాడు ఒకసారి ఆ మాట. ఓకే, ఆ మాట స్వరం ఎలా ఉందండి? ఒకటి, ఆ స్వరం రాకముందు మేఘం కప్పింది, మేఘం కప్పి స్వరం వచ్చింది, స్వరం వచ్చిన తర్వాత చూస్తే మేఘం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బోర్లో పడిపోయి ఉన్నారు. అంటే ఎవరో వేస్తే ఒక్కటి అలా దోస్తే ఎగిరిపోయి బోర్లో పడతాం చూసారా, అలా పడ్డం అనమాట. ఊరికే పడ్డం కాదు, ఓకే, ఏదో ఊరికే పడుకుంటే పడడం కాదు. ఎవరో గట్టిగా తోస్తే ఏదో వచ్చి మీద పడితే అలా పోయి అలా పడతాం చూసారా బోర్లో, అలా బోర్లో పడున్నారు. వీళ్ళు బోర్లో బొక్కలు పడున్నారు. ఎవరు? పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు కూడా బోర్లో ఉన్నారు. అలా బోర్లో పడినటువంటి వాళ్ళని పైకెత్తుతున్నాడు. చదవండి ఒకసారి. బోర్ల పడి మిక్కిలి భయపడి ఉన్నారు. యేసు వారి యొద్దకు
వారిని ముట్టి లెండి భయపడకండి అని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఇంకెవ్వరు కనపడలేదు. ఓకే, ఈ మాటను పట్టుకొని మార్కు సువార్తకి వెళ్దాం ఒకసారి. మార్కు ఏం రాశాడో చూడండి ఒకసారి. మార్కు ఏమన్నాడో చదవండి ఒకసారి. కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి అని చెప్పాను. ఎస్. వెంటనే వారు చుట్టూ చూసినప్పుడు తమ యొద్ద ఉన్న యేసు తప్ప మరెవరునూ వారికి కనపడలేదు. అంటే యేసు తప్ప ఏ ఏలియా కనపడలేదు, ఏ మోసే కనపడలేదు అని అర్థం. యేసు తప్ప ఇంకెవరు కనపడలేదు. మొదట మత్తయి ఏం రాశాడు? యేసు తప్ప అన్నాడు. మార్కు ఏం రాశాడు? వారి యొద్ద ఉన్న యేసు తప్ప అన్నాడు. లూకా ఏం రాశాడు చూడండి ఒకసారి. అతడు ఇలాగూ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేను ఏర్పరచుకుని నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే ఆగపడెను. తాము చూచిన వాటిలో ఒకటి. ఇక్కడనేమో యేసు మాత్రమే ఆగపడెను. వారి యొద్దనున్న యేసు తప్ప మరెవరు కనపడలేదు. యేసు ఒక్కడే కనిపించాడు. ముగ్గురు కూడా కామన్గా ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నారు మనకేంటంటే, పైకి ఎక్కాక మోషే ఏలియాలు కనిపించుండొచ్చు, ట్రాన్స్ఫిగర్డ్ జీసస్ని చూసుండొచ్చు. అయితే దేవునికి స్తోత్రం. ఇక ఆ స్వరం విన్న తర్వాత, ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అనే స్వరం విన్న తర్వాత యేసు తప్ప ఇంకెవరు కనిపించలేదు. యేసు మాత్రమే కనిపిస్తున్నాడు. సో ఇక మనం వాక్యంలోకి వెళ్దాం. ఒక్కసారి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరం అంటే ఏంటో ఈరోజు మనం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. వందనాలు చెల్లిస్తున్నాం. కృపగల దేవా, కనికరం కలిగిన తండ్రి, మీకు వందనాలు. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనస్సు మాకు అనుగ్రహించండి. ఇదిగో వాక్యమును ధ్యానించుటకు, ఇదిగో ధర్మశాస్త్రంలో మా కొరకు వ్రాయబడిన ఆశ్చర్యకరమైన సంగతులను చూచుటకు మా కన్నులు తెరువమని ప్రార్థన చేస్తున్నాం. మీకే స్తుతులు, స్తోత్రంనైనా ఏకీవించిన మీ బిడ్డలందరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఏ స్థితిలో ఉండి ఏ పరిస్థితుల్లో నుండి ఇక్కడికి అడుగు పెట్టారో వారున్న స్థితిలోనే ఇదిగో వారిని మీ వాక్కు చేత దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. మాట చేత వారిని ఆదరించండి, వాక్కు చేత వారిని ఇదిగో మీ యొక్క సన్నిధి కాంతి వారి మీద ఉదయింపజేసి వారిని కరుణించి సమాధానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినపు ప్రత్యక్షత మా అందరికీ అనుగ్రహించండి. ఇదిగో క్రీస్తును గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము, క్రీస్తును గురించిన అవగాహన విషయంలో ఏకత్వం, విశ్వాస విషయంలో ఏకత్వంలోకి మేము నడిపించబడినట్లు ఈ దినం మాతో మాట్లాడమని, ఎవరెవరు ఏ పరిస్థితుల్లోంచి ఇక్కడికి వచ్చారో యేసు నామమున వారి స్థితిగతుల్లో మీరు దర్శించి రూపాంతరపరచుమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. సరే, ఇది అక్కడ జరిగిన ఇన్సిడెంట్, జరిగినటువంటి సంగతి. ఇకపోతే అదే విషయాన్ని పేతుర్ని గనక దిగి వచ్చిన తర్వాత మైకి పెట్టి మీ అనుభవం ఏంటని అడిగామనుకోండి, అర్థమవుతుంది కదా. కొండ మీద నుంచి దిగి వచ్చిన తర్వాత పేతురు గారు మీ అనుభవం ఎలా ఉందండి పైన అని అడిగామనుకోండి, ఆయన ఏం చెప్తున్నాడో ఆయన మాటలు విందాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం చూడండి ఒకసారి. రూపాంతరము, ట్రాన్స్ఫిగరేషన్ అనే మాటని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ అంశం ద్వారా. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం ఎక్కడి నుంచి చదువుదామంటే 16వ వచనం నుంచి చదువుదాము. చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము తెలుపలేదు. అంటే చమత్కారమైనటువంటి కథలు ఏదో కల్పించినటువంటి చెప్పి మేము ఆ యొక్క యేసుక్రీస్తుని గురించిన రాకడ సువార్త మేము చెప్పట్లేదు. కానీ
ఏం చెప్తున్నామో చూడండి ఒకసారి, కంటిన్యూ అమ్మా. ఆయన మహాత్యమును మేము కన్నులారా చూసాము అంటున్నాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క మహాత్యాన్ని మేము కన్నులారా చూసాము. ఎవరో చెప్పింది మేము చెప్పట్లేదు. ఎవరో చెప్తే అంట అని చెప్పట్లేదు, అవునంట కాదంట అని చెప్పట్లేదు. చూసింది చెప్తున్నాం, మేము విన్నది చెప్తున్నాం, అనుభవించి చెప్తున్నాం, ఆ అనుభవంలోంచి మాట్లాడుతున్నాం. చమత్కారాలు చెప్పట్లేదు మేము, చూడండి ఒకసారి. కథలు చెప్పట్లేదు, మేము అనుభవించింది చెప్తున్నాం. చూడండి ఒకసారి ఏమంటున్నాడు అక్కడ, ఆయన మహత్యమును మేము కన్నులారా చూసిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ మాట పలికింది ఎవరు? మోసేనా? ఏలియానా? దేవుని స్వరం ఆయన యొద్దకు రాగా మేము విన్నాం, ఆయన యొద్దకి రాగా మేము చూసాము, విన్నాము, అక్కడ ఉన్నాము. చూడండి ఒకసారి ఏమంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి వచ్చింది. అంటే మేఘం నుంచి వచ్చిందని ఒక దగ్గర రాస్తుంది, కానీ ఆ మేఘము కప్పిన తర్వాత స్వరం వినిపించింది. ఎందుకో తర్వాత మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి. మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా. యేసు ప్రభు యొక్క మహత్యాన్ని కనులారా చూశారట. ఆ మహత్యం ఎలా జరిగింది అంటే, దేవుని స్వరం వినిపించింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట చెప్పడం. ఇది మైక్ వేరేది. ప్రైజ్ ది లార్డ్. రైట్, చూడండి ఒకసారి. ఓకే, చూడండి ఒకసారి. ఇక్కడ ఆ మహాత్యాన్ని, ఆ కన్నులారా చూసినటువంటి మహాత్యం ఏదైతే ఉందో, ఆ మహాత్యము ఎలాగుంది అంటే, దేవుని స్వరం వినిపించిందట. దేవుని యొక్క స్వరం వినిపించిందట. ఏంటి ఆ స్వరం? ఎలాంటి స్వరం వినిపించింది అంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఆనందిస్తున్నానే స్వరం వినిపించింది. ఆ స్వరం వినిపించినప్పుడు ఎలా ఉందంటే, మహాదివ్యమహిమ నుండి ఆ స్వరం వచ్చింది. తండ్రి అయిన దేవుని వలన కుమారుడు గణపరచబడ్డాడు. ఎలా గణపరచబడ్డాడు? ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతమందు ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా విన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి. ఆ స్వరము రావడమే అంటే, ఆ స్వరం ఏంటి అంటే ద అప్రిషియేషన్ అన్నమాట. అందరూ ఎవరు మాట్లాడొద్దు, షట్ యువర్ మౌత్, ఈయన ఎలా చెప్తే అలా వినండి అని దేవుడు తన కుమారుని ఘనపరిస్తే ఎలా ఉంటుందో దాన్ని స్వయంగా విని చూశారు వీళ్ళు. ఆమేన్. రైట్, చూడండి ఒకసారి. ఈ స్వరమే ఇంకొక విషయం. ఇక్కడ యాక్చువల్గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ రావాలి మనం. సో ఇది పేతురుని అడిగితే ఆయన చెప్తున్న విషయం. ఇంకా కొంచెం వెళ్దాం. ఆ మాట చెప్పి ఆయన వెంటనే ఏమన్నాడు చూడండి ఒకసారి. ఆ మాట చెప్తూ ఆయన పలికిన మాట, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన, ఇంతకంటే ఏది మేము చూసినటువంటి దేవుని వలన కుమారుడు మహిమపరచబడుట అనే అంశం, దేవుని వలన కుమారుడు గణపరచబడి మహిమపరచబడుట అనే అంశం ఏదైతే ఉందో, ఇది మేము చూసింది కాదు, కానీ మేము చూసింది ఓకే, మేము చూసాము, అది గొప్పది. అయితే అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది గనుక తర్వాత తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మంచిది. మేలు అనండి ఒకసారి అన్నమాట. మేలు లేదా అనండి గట్టిగా, మంచిది మేలు అనండి ఒకసారి. ఇదే మాట పైన ఏమో అన్నాం. మరి పైన మేము ఇంకో మాట పలికాం. ఏమన్నాం? మోషేకొకటి, ఏలియాకొకటి, మీకోటి, పర్ణశాలలు కడదాం, ఇక్కడ ఉండుట మంచిది అన్నాం. ఇప్పుడు కిందికి వచ్చి ఆ దర్శనంలో ఉండుట కాదు,
లేఖనము లేదా స్థిరమైన ప్రవచన వాక్యము అని పలుకబడుతున్న ఆ స్థిర ప్రవచన వాక్యం మీద లక్ష్యం ఉంచడం. ఆ స్థిరమైన ప్రవచన వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే క్రీస్తును మహిమపరుస్తుందట. ఆ దర్శనంలో ఏం జరిగింది, ఆ దర్శనం యొక్క రిజల్ట్ ఏంటంటే దేవాది దేవుడు క్రీస్తును మహిమపరిచాడు అనేది ఆ దర్శన సారాంశం అయితే, లేఖన సారాంశం ఏంటి అంటే అది కూడా అదే విషయం చెప్తుంది, క్రీస్తు మహిమపరచబడ్డాడు అని తెలియజేస్తుంది. ఆ తెలియజేసే క్రమంలో మేము చూసిన దర్శనం ఇప్పుడు ఉండొచ్చు, తర్వాత పోవచ్చేమో, మేము కాసేపు అక్కడ ఉండొచ్చామేమో, ఒక గ్లాన్స్, దేవుని రాజ్యం యొక్క గ్లాన్స్ మా ముందు అలా ప్రత్యక్ష, యేసు ప్రభు సూర్యుని వలె వెలుగుచుండడాన్ని మేము చూసాం. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ టు ద సీన్ రీక్రియేషన్ అంటంగా అక్కడికి వెళ్దాం. చూడండి ఒకసారి, ఒక స్టేట్మెంట్ పలికిన తర్వాత యేసయ్య స్టేట్మెంట్ పలికిన తర్వాత ఏంటి ఆ స్టేట్మెంట్ చెప్పండి ఒకసారి. మళ్ళీ వద్దాం ఇక్కడికి, ఏం టెన్షన్ ఏం లేదా. మళ్ళీ బ్యాక్ అంటే ఎక్కడికో మరి. యేసు ప్రభు ఒక స్టేట్మెంట్, ఏంటి ఆ స్టేట్మెంట్? ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము, ఆ రాజ్యము మహిమతో రావడాన్ని, మనుష్యుడు మహిమతో రావడాన్ని కన్నులారా చూస్తారు, ఆ చూసే వరకు మరణము రుచి చూడరు అని చెప్పబడిందట. దేవునికి స్తోత్రం. ఆ మాట చెప్పిన 6 రోజులకని మా అత్తయ్య రాశాడు, మార్కు 6 రోజులకని రాశాడు. బట్ లూకా మాత్రం రమారమి 8 రోజులు అన్నాడు. ఓకే, ఎవరేం తప్పు చెప్పట్లేదు, అందరూ కరెక్టే చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది కరెక్టే, వీళ్ళు చెప్పేది కూడా కరెక్టే. చూడండి ఒకసారి ఎలాగా ఏంటి. యాక్చువల్గా ఒక కొండ అని రాస్తుంది. పర్టికులర్గా ఆ కొండ పేరేందో చెప్పలేదు. ఓకే, బట్ మనకు ఏదో ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళినంత మాత్రాన ఏదో కొండ చూపించి ఇదిగో ఇదే మౌంట్ ట్రాన్స్ఫిగరేషన్ మౌంట్ ఇదే అని చెప్తే నమ్మేయడానికి లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళామనుకోండి, మనం వెళ్ళడం ముఖ్యం కాదు, కానీ వెళ్ళినప్పుడు ఎవరితో వెళ్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యం. మీరు ఎలాగైనా అక్కడ ఒక యూదు గైడ్ని అపాయింట్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఇజ్రాయెల్ని ఒక లెవెల్లో చూపిస్తారు. ఓకే, జూయిష్ పర్స్పెక్టివ్లో ఇజ్రాయెల్ కనపడుతుంది మీకు. అదే ఇజ్రాయెల్కి మీరు కనుక వెళ్ళి ఒక ఆర్సీఎం గైడ్ని పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఇంకో ఇజ్రాయెల్ కనపడుతుంది. సేమ్ ప్లేసే, అదే కొండ, అవే ప్లేసెస్, కానీ మీకు పిక్చర్ వేరేలాగా కనపడుతుంది. అదే మీరు వెళ్ళి ఒక ముస్లిం గైడ్ని పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఇంకో ఇజ్రాయెల్ కనపడుతుంది. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. సో ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళు చూపిస్తారు. బట్ ఇక్కడ రాస్తున్నటువంటి దాని ప్రకారం మాట్లాడితే ఆ కొండ ఎలాంటి కొండ? హెర్మోన్ కొండ అంటాం దాన్ని. ఏం కొండ? హెర్మోన్ కొండ. ఈ కొండ స్పెషాలిటీ ఏంటంటే పైన మంచు ఉంటుంది. హెర్మోను మంచు అంటాం దాన్ని. మీరు ఒకవేళ హెర్మోను మౌంటైన్ ఆ శిఖరాలను మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు కిందనేమో 50 degrees టెంపరేచర్ ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 50 degrees టెంపరేచర్ ఉంటుంది. పైనేమో -degrees ఉంటాయి. ఓకే, మంచు ఉంటుంది అక్కడ. కింద 50 degrees. అప్పుడు మనం ప్రయాణం చేద్దాం రండి అంటే ఇప్పుడు ఎలాంటి బట్టలు పెట్టుకోవాలి మనం? వింటరా లేకపోతే సమ్మరా? మనం వెళ్ళే మన టైమింగ్ని బట్టి మన ప్యాకేజ్ మారుద్ది కదా. సో ఇక్కడ ముగ్గురిని తీసుకొని వెళ్తున్నాడు. ఓకే, ఒకసారి ఇంకో మాట చెప్పండి ఒకసారి. యేసుప్రభు శిష్యులు ఎంతమంది అంటే ఏం చెప్తారు? గట్టిగా చెప్పాలి. 12 బాగా ఆలోచించి చెప్పండి, మళ్ళీ రాంగ్ ఆన్సర్ అయితే. -1 11 ఇంకా +1 పౌలు గారు. ఓకే, పౌలు రీప్లేస్ యాక్చువల్గా కడవరిక. అసలు యాక్చువల్గా యూదా ఇస్కరియోతు ప్లేసు పౌల్ది. ఓకే, ఆయన ప్లేస్ ఆయనకి రీప్లేస్ చేయబడింది. చెప్పాలి. 12 మీరు ఎలాగో రాంగ్ ఆన్సర్ అంటారు, మాకు తెలుసా. రాంగ్ ఆన్సర్. యేసు ప్రభు రబ్బీ అయితే ఆయన దగ్గర కూర్చున్న వాళ్ళందరూ ఆయన శిష్యులు అవుతారు. ఒకటి, యేసు ప్రభు రబ్బీ అయితే ఆయన దగ్గర కూర్చొని వినే వాళ్ళందరూ కూడా ఆయన స్టూడెంట్స్ అవుతారు, శిష్యులు అవుతారు. ఆయన అనుసరించి వెంబడించిన వారందరూ కూడా ఆయన శిష్యులే. ఒకటి. రెండో ఆన్సర్ ఏంటంటే యేసు ప్రభుకి 70 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది? 70 మంది శిష్యుల్లో మరి ఈ 12 ఎవరంటే ఈ 12 అపోస్తలులు అంటాం. వీళ్ళు శిష్యులు కాదు, వీళ్ళు ఇంకొంచెం హై గ్రేడ్. వీళ్ళు అపోస్తలులు అంటే
హీబ్రూలో షెలియాక్ అంటాం. షెలియాక్ అనే మాటకి సెంట్ వన్, పంపబడిన వారు అనగా యేసు ప్రభు ఏ మిషన్ అయితే కలిగి ఉన్నాడో ఆ మిషన్ కొరకు ప్రత్యేకించబడి తమ జీవితాల్ని దాని కొరకు ఏమంటారు డెడికేట్ చేసుకున్నటువంటి వ్యక్తులు అన్నమాట. ఆ పని కొరకు నియమించబడిన వారు. సో పంపబడినటువంటి వారు అని పిలుస్తాం. షెలియాక్ అనే మాటకి సెంట్ వన్, పంపబడిన వారు అని అర్థం. అపోస్టల్స్ అంటాం ఇంగ్లీష్లో, లేకపోతే హీబ్రూలో, లేకపోతే గ్రీక్లో అయితే అపోస్ట్ అంటే సపరేట్ అని అర్థం. అపో అంటే సపరేట్ చేయడం అని అర్థం. సరే చూడండి ఒకసారి, ఈ అపోస్తల్లో కూడా 12 మందిలో కూడా ఈ ముగ్గురు చాలా స్పెషల్. అపోస్తలు 12 మంది అపోస్తలు అయితే శిష్యులు 70 మంది అయితే ఆయన అనుసరించిన వాళ్ళందరి శిష్యుల్లో 70 మంది డెడికేటెడ్ శిష్యులు, అందులో 12 మంది అపోస్తలు అయితే ఆ 12 మందిలో ఇంకా క్లోజ్ ఎవరంటే ఈ ముగ్గురు. ఎవరెవరాలు? పేతురు, యాకోబు, యోహాను. ఈ ముగ్గురు ఎందుకు స్పెషల్ అంటే వీళ్ళ ముగ్గురు యొక్క స్పెషాలిటీ, వీళ్ళ వృత్తి ఏంటి? చేపలు పట్టేవాళ్ళు. యేసు ప్రభు శిష్యుల్లో 3 తెగలు ఉన్నాయి. యేసు ప్రభు శిష్యుల ఆ 12 మందిలో అనగా అపోస్తల్లో 3 తెగలు. ఒకరేమో చేపలు పట్టేవారు, 4 చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు. 2 బ్రదర్స్ అనమాట, సిబ్లింగ్స్ అంటాం కదా. పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను ఇద్దరు కూడా సిబ్లింగ్స్. సో వీళ్ళిద్దరూ, ఈ 4 ఎవరైతే ఉన్నారో వీళ్ళ పని ఏంటి? చేపలు పట్టేవారు. ఓకే. తర్వాత రెండవ భాగం ఎవరంటే జలోతీయులు అంటాం. ఏమనాలి వీళ్ళని తెలుసా? జలోతీయులు అంటే తీవ్రవాదులు, రెబల్స్ అంటాం. రెబల్స్ అంటే అతివాదం అంటాం, చూసారా? అనగా ఆ యూదా దాని చేత మొత్తం నింపబడి తిరుగుబాటుదారులు లాంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు. ఓకే. సో అతివాదులు ఒక 4 ఉన్నారు. ఆ తర్వాత ఇంకా కొంతమంది, ఇంకా అందులో ట్యాక్స్ కలెక్టర్స్ ఉన్నారు, సుంకపు గుత్తదారులు, లేకపోతే ట్యాక్స్ కలెక్టర్స్ అంటే అకౌంట్స్ అనమాట, అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఓకే. అకౌంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, తీవ్రవాదులు ఇంకొంతమంది ఉన్నారు, చేపలు పట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే యేసు ప్రభు ఆంతరికంగా ఇంకా ఉన్నటువంటి ముగ్గురు ఎవరంటే ముగ్గురు కూడా చేపలు పట్టేవాళ్ళే. మీరు ముగ్గురు రండి అని పిలవడం కొంచెం ఈజీ. వీళ్ళని ట్యాక్స్ కలెక్టర్ పిలిస్తే లెక్కలు చెప్పాలి. ఓకే. జలోతీలు దక్కితే వాళ్ళ వాదని నిరూపించుకోవాలి, సిద్ధాంతాలు చెప్పాలి వాళ్ళని ఎందుకు తిరుగుబాటు చేయాలో అనగా ఇది చేయడం కరెక్టా కాదా అని వాళ్ళని కన్విన్స్ చేయాలి వీళ్ళందరినీ. వీళ్ళు కాకుండా ఓకే మీరు రండి అంటే వాళ్ళని అలా పడేసి వచ్చేవాళ్ళు. రూపాంతరం అనండి ఒకసారి. ఓకే. రూపాంతరం అనే టాపిక్లోకి మనం వెళ్ళక ముందు అక్కడ ఉన్న సీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. ఆ వలల్ని అలా కింద పడేసి వచ్చేసారు. అలా వచ్చినటువంటి వలలని, పడవలని, తమ కుటుంబాలని ఉన్న బలంగా విడిచిపెట్టి వచ్చిన వారు ఎవరండి? పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ. అందులో పేతురు, యాకోబు, యోహాన్లు యేసు ప్రభుకు అత్యంత అంతరంగికులు. ఈ ముగ్గురిని తీసుకొని పైకి వెళ్తున్నాడు. పైన ఏం చూస్తామో తెలియదు మాకు. ఓకే. కింద ఏమో ఎంత 50 degrees, పైనేమో మొత్తం దాని హైట్ అప్రాక్సిమేట్లీ సముద్ర మట్టానికి సీ లెవెల్కి 9000 feet హైట్, 9000 అడుగులు పైకి ఎక్కాలి. అంటే ఆల్మోస్ట్ 2 కిలోమీటర్లు పైకి ఎక్కాలి, నడవడం కాదు, 2 కిలోమీటర్లు పైకి ఎక్కాలి. అర్థమవుతుందనే మాట్లాడేది. 2 కిలోమీటర్లు పైకి ఎక్కాలి. చూడండి ఒకసారి. అంత పైకి ఎక్కినప్పుడు అక్కడ ట్రాన్స్ఫిగరేషన్ అంటాం. బాగా వినాలి ఒకసారి. ఓకే. ఇప్పుడు సముద్ర మట్టానికి మన హైదరాబాద్ ఏమో 1000 feet హైట్లు ఉంటుంది. హైదరాబాద్ ఎంత హైట్ ఉంటుంది తెలుసా? సముద్ర మట్టానికి 1000 feet పైన ఉంటాం. కానీ ఆ కొండ 9000, 900 కాదు 9000. ఎవరెస్ట్ ఎంత ఉంటుంది తెలుసా? జస్ట్ మీకు అవగాహన కోసం చెప్తున్నాను. 29,000 feet. ఓకే. నేను అన్ని ఫీట్లు చెప్పాను కదా. ఓకే. 29,000 feet. ఎవరు? ఎవరెస్ట్. ఈ కొండంతా, వీళ్ళు ఎక్కే కొండంతా ఇప్పుడు 9,000. ఎందుకంటే పైకి ఎక్కే కొద్దీ మంచు ఉంటుంది, అనగా ఏమంటారంటే కూల్గా ఉంటుంది ఆ ప్లేస్. చూడండి ఒకసారి. పైకి ఎక్కే కొద్దీ కూల్గా ఉంటుంది అనమాట. అయితే ఈ పైకి ఎక్కే ప్లేస్ ఏదైతే ఉందో, పైకి ఎక్కిన తర్వాత మంచుతో నింపబడ్డప్పుడు మంచు ఏ కలర్ ఉంటుందమ్మా? తెల్లగా ఉంటుంది కదా. ఆ మంచుకి సన్లైట్ పడితే ఎలా ఉంటుంది? ఇంకా వెలుతురు ఉంటుందిగా, ఇంకా వెలుగు ఉంటుందిగా. ఓకే. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? మనం పెట్టుకోవాలి, గాగుల్స్ పెట్టుకోవాలి, నల్ల కళ్ళద్దాలు పెట్టుకోవాలి, లేకపోతే కష్టం, అక్కడ కళ్ళు పోతాయి. ఆ మంచు ఉన్న ప్రాంతంలో యేసు ప్రభు ముఖం వెలగడం మొదలుపెట్టిందని రాస్తుంది. యేసు ప్రభు యొక్క ముఖం వెలగడమే కాదు, ఆయన చర్మం వెలగడం మొదలుపెట్టింది. ఆయన మారిపోవడం మొదలుపెట్టింది. అనగా ఆయన మారిపోతా ఉన్నాడు. ఏం మారిపోతున్నాడు, ఎలా మారిపోతున్నాడు ఆలోచించండి ఒకసారి. ట్రాన్స్ఫిగరేషన్ అనండి ఒకసారి.
రూపాంతరం అంటే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి కంప్లీట్గా మారిపోవడం. ఒక్కసారి ఇది ఆపి ఇంకో దగ్గరికి వెళ్దాం. ఒకసారి నాకు చెప్పండి, మీ జీవిత కాలంలో మీకు తెలిసిన ట్రాన్స్ఫిగరేషన్కి లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఉందా? బటర్ఫ్లై బాగా తెలుసు కదా మనకి, సీతాకోకచిలుక తెలుసుగా మీకు, బటర్ఫ్లై అంటాంగా. ఓకే, బటర్ఫ్లై అంతకుముందు ఏమై ఉండేది? అది గొంగలి పురుగై ఉండేది. ఓకే, రెండింటిని పక్కపక్కన పెట్టి చూడండి ఒకసారి. దాంట్లో నుంచి ఇది వచ్చిందంటే నమ్ముతామా? దాని టెక్స్చర్ వేరు. చూసారా క్యాటర్పిల్లర్? చూసారా ఎప్పుడన్నా గొంగలి పురుగును చూసారా? ఆ గొంగలి పురుగు నడక వేరు, దాని లెగ్స్ వేరు, దాని తిండి వేరు. ఏం తింటుంది అది? ఆకులు తింటుంది. సీతాకోకచిలుక ఏం తింటుంది? మకరందం తింటుంది. అది మకరందం అనండి ఒకసారి. మకరందం ద మోస్ట్ ప్రీషియస్ థింగ్ని తీసుకుంటుంది. అది అర్థమవుతుంది. నేను మాట్లాడి మకరందం అంటాం దాన్ని. దాంట్లో నుంచి ఆ మకరందాన్ని మాత్రమే తీసుకుంటుంది. అది ఈ ఆకులు ఈ చిన్న చిన్నవి తీసుకోదు. అది ఎవరు? బటర్ఫ్లై. అంతకుముందు మా జీవితం ఏంటి? ఆకులు తినేవాళ్ళం, ఆకులు ఏది పడితే తినేవాళ్ళం. మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరైనా ముద్దు చేద్దామని మనం పోతే వాళ్ళు మనం చూసి పారిపోతారు. ఎవరు? గొంగల పురుగును చూసి మనం పారిపోతాం. ఇప్పుడు సీతాకోకచిలుక అది మనల్ని చూసి పారిపోద్ది. మనం ఎడబట్టుకుంటామో మనం దాని వెనకబడుతుంటే అది చూడండి. దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటాం, దీన్ని రూపాంతరం అంటాం. అర్థమవుతుంది నేను మాట్లాడేది. మరి ఈ క్యాటర్పిల్లర్ బటర్ఫ్లైకి ఎందుకు మారింది? ఎలా మారింది? ఎలా మారింది అసలు? ఓకే, కొంచెం వినండి ఒకసారి. ఈ బటర్ఫ్లైగా మారే ఆ ప్రాసెస్ని గమనించండి ఒకసారి. డిఎన్ఏ మారిందా అంటే మారదు. క్యాటర్పిల్లర్ డిఎన్ఏ, బటర్ఫ్లై డిఎన్ఏ రెండు సేమ్ ఉంటాయి. కానీ వాటిలో ఉన్నటువంటి జెనెటికల్ రెగ్యులేషన్ అంటాం, జీన్స్ ఉంటాయి కదా. అందరికి అర్థమవుతుంది నేను మాట్లాడేది. జీన్స్ అనేవి క్యాటర్పిల్లర్ జీన్స్ కనుక ఆన్లో ఉంటే అది క్యాటర్పిల్లర్ లాగా ఉంటుంది. క్యాటర్పిల్లర్ లేకపోతే ఆ యొక్క గొంగలి పురుగు యొక్క జీన్స్ కనుక ఆన్లో ఉంటే గొంగలి పురుగు అయి ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఒక టైం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి పోయి మొరపెడుతుంది. అది నాకు ఈ జీవితం వద్దు, నాకు ఈ బతుకొద్దు, నాకు ఈ లైఫ్ వద్దు, నేను ఇది కాదు, నాకు ఇంకేదో ఉంది, నీ చిత్తం ఏంటో నాకు చెప్పు ప్రభు అని ఏడవడం మొదలు పెడుతుంది. ఏడుస్తూ ఏడుస్తూ అది ఏం చేస్తుందంటే తన చుట్టూ ఒక కక్కుని ఏర్పాటు చేసుకుంటుంది. తన చుట్టూ ఈ ప్రపంచం నుంచి తను ఐసోలేట్ అయిపోతుంది. ఐసోలేట్ అయిపోయి కక్కుని ఏర్పాటు చేసుకొని ఒక దగ్గర ఉండి లోపల అది కదులుతూ ఉంటుంది. ఏం కదులుతూ ఉంటుంది? ఏం చేస్తుంటుంది తెలుసా? ప్రార్థన చేస్తూ ఉంటుంది. దేవా, ఇది నేను కాదు, నా జీవితం ఇది కాదు, నా తిండిది కాదు, నేను ఉండే విధానం ఇది కాదు, నా రంగు ఇది కాదు, నా బ్రతికిది కాదు, నా బ్రతికి ఇంకేదో అయ్యింది, ఆ జీవితం నాకు ఐ వాంట్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నన్ను రూపాంతరపరచని దేవుని సన్నిధిలో కూర్చుంటుంది. అది అలాగా చూడండి ఒకసారి. ఒకే జీవిలో డిఎన్ఏ సేమ్ ఉండి కొన్ని జీన్స్ ఆఫ్ చేసి ఇంకొన్ని జీన్స్ ఆన్ అయితే తను మారిపోతుంది. బటర్ఫ్లై జీన్స్ ఆన్ అయ్యి క్యాటర్పిల్లర్ జీన్స్ ఆఫ్ అవ్వడం. ఓకే, ఇట్స్ సైంటిఫిక్ మాట్లాడేది. పెట్టావమ్మా, మాకు తొందర ఎక్కువ. చదవండి ఒకసారి, చదవమ్మా, చదివేసి. ఇది ఒక డాక్టర్. The cells have the ability to turn genes on and off at different stages in their life cycle. So the caterpillar is using its caterpillar genes and the butterfly is using its butterfly genes. When you were an embryo, some different genes were functioning than the genes you have now. దాని అర్థం ఏంటంటే క్యాటర్పిల్లర్ జీన్స్, బటర్ఫ్లై జీన్స్, ఈ జన్యులు ఆ జన్యులు ఒకే దాంట్లో ఉంటాయి, ఒకటి ఆఫ్ ఉంటాయి. అలా చేసుకునే అవకాశం ఉంది అని చెప్తూ మనము మనిషి గురించి మాట్లాడుతూ, మనిషి ఎంబ్రియో పిండముగా ఉన్నప్పుడు కొన్ని జీన్స్ ఉండేవట. అప్పుడు ఎంబ్రియో జీన్స్ ఆన్లో ఉన్నాయి కనుక మనం పిండముగా ఉన్నాము. ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఇక ఈ పిండంలో ఉండడం మాకు ఇష్టం లేదు, మేము ఇంకా వేరే ఏదో అయ్యున్నామని చెప్పి ఆ ఎంబ్రియోకి సంబంధించిన పిండానికి సంబంధించిన జన్యులు ఆఫ్ అయితే ఇప్పుడు నువ్వున్నా నేనున్నా మన జన్యులు ఆన్ అయ్యాయి. పిండము నీలాగా నాలాగా మారింది. అంతకుముందు మనం పిండము రూపంలో ఉంటిమి, ఇప్పుడు ఇంకో రూపానికి వచ్చినట్టుగానే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలాగా పాసిబులో, జెనెటికల్లీ ఎలా పాసిబులో, ఒక క్యాటర్పిల్లర్, ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకలాగా మారిపోయే అవకాశం ఉంది.
దేవునికి స్తోత్రం. అలాంటి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ నాలో కావాలి అంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఇంట్రోస్పెక్షన్ అంటాం, దాన్నే స్వపరీక్ష అంటాం. స్వపరీక్ష చేసుకునేటప్పుడు జనాల్లో కాదు, ఐసోలేట్ అయ్యి మరుగై ఉండి చేయాల్సిన పనులు అవి. ప్రపంచానికి మరుగై ఉండి ప్రార్థనలో కూర్చుంటే ఆ పనులు జరుగుతాయి. దేవాన్ని చిత్తం ఏంటో నాకు చెప్పు. అయితే ఆ ట్రాన్స్ఫిగరేషన్ ఆ కొండ దగ్గరికి వెళ్తాం. చూడండి ఒకసారి. మొత్తానికి కొండ పైకి వెళ్ళిన తర్వాత ఆ తెల్లటి మంచులో సూర్యుని వెలుగులో ఆయన ముఖం ప్రకాశిస్తుంది, ఆయన మొహం మారిపోతుంది. ఆయన మారిపోతున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన వెలగడం మొదలు పెట్టాడట. గమనించండి ఒకసారి. ఆయన వెలగడం మొదలు పెడితే ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మంచు ఉంది, ఆ మంచులో ఒక వైట్ షర్ట్ వేసుకొని వెళ్ళండి, తేలిపోతుంది. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. ఆ తెల్లటి మంచులో ఆ సన్లైట్కి అది ఇంకా మెరుస్తుంటే ఆ లైట్, ఆ వెలుగులో మన తెల్లటి చొక్కనే తేలిపోద్ది. అలాంటి చోట యేసు ప్రభు సూర్యునిలాగా వెలగడం మొదలుపెట్టాడట. ఆయన ఇంకా ఏదో లోపల నుంచి ఆ వెలుగు వస్తూ ఉంది. ఆ వెలుగు ఆ స్నో కన్నా, అక్కడున్న సన్లైట్ కన్నా మించిన వెలుగు తనలో నుంచి ప్రకాశం బయటకు వస్తూ ఉంది. అంతేకాదు ఆయన చర్మం వెలుగుతూ ఉంటే ఆయన చర్మానికి అంటుకొని ఉన్న ఆ రోజు ఆయన వేసుకున్న డ్రెస్ ఏదైతే ఉందో ఆ డ్రెస్లో ఉన్న థ్రెడ్స్ వెలగడం మొదలుపెట్టాయి. ఆ థ్రెడ్స్ వెలుగుతూ ఉంటే దాని గురించి వొకాబులరీ, ఎలాగ పదాలు ఎలా పెట్టాలో అర్థం కాక కొన్ని పదాలు రాశారు. ఏ చాకలి ఇలాగ ఇంత తెల్లగా చేయలేడని రాస్తుంది. అంటే ఆ ఒక్కొక్క దారం వెలుగుతూ ఉంటే వస్త్రాలు వెలుగుతున్నాయట. ఆ వస్త్రాలకి వెలుగు ఎందుకు వచ్చిందంటే ఆ వస్త్రాలు ఆ రోజు ఆ క్షణాన్ని ఆయన ధరించాడు కనుక ఆ వెలుగు ఆ వస్త్రాలకు అంటుకుంది. అంత ట్రాన్స్ఫిగరేషన్ ఏదో నార్మల్ లైఫ్ కాదు. ఓకే, రోజు యేసుప్రభు ఒకలాగా చూశారు వీళ్ళు. రోజు యేసుప్రభుని ఒక రకంగా చూస్తాం. బాగా గమనించండి ఒకసారి. ఎవరైతే యేసుప్రభు దేవుని కుమారుడు, వాక్యమై ఉన్నవాడు, వాక్యం శరీరం ధరించుకొని దివ్యమహిమను విడిచిపెట్టి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి మానవ రూపం ధరించుకొని దాసుని స్వరూపం ధరించుకొని మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నటువంటి ఆయన ఒరిజినల్ని కొంచెం జస్ట్ టేస్ట్ చూసామంతే. ఆ కొండ మీద ఆ ముగ్గురికి అవకాశం, నాట్ ఫర్ ఎవ్రీబడి, అందరికి కాదు అది. కొన్ని త్యాగాలు చేసిన వారికి, కొన్ని వదిలేసిన వారికి, కొన్ని విషయాలు అన్కాంప్రమైజింగ్ అనగా ఎలాంటి దేనికి ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా అన్నిటినీ విడిచిపెట్టిన వారికి, దేవాన్ని సన్నిధి మాకు కావాలి, నీ చిత్తం మేము నెరవేరుస్తామని వచ్చిన ముగ్గురికి మాత్రమే ఆ అవకాశం దొరికింది. ఆ గ్లాన్స్ వాళ్ళు చూడగలిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను మాట్లాడేది అర్థమవుతుందిగా. చూడండి ఒకసారి. ఇలాంటి అనుభవం ఆయన క్రీస్తు యొక్క ఔన్నత్యం, ఆయన మహత్యము గురించి చెప్పడం ఒక ఎత్తు అయితే, మన ట్రాన్స్ఫర్మేషన్ గురించి కూడా ఇందులో దాచబడిందని చెప్పడం కోసం ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో విషయం ఏంటంటే ఆ సమయంలో ముగ్గురు కానీ ఇంకా ఇద్దరు కనిపించారు అక్కడ. ఎవరెవరు? మోషే, ఏలియా. మోషే, ఏలియా. చెప్పండి ఒకసారి, ఎవరెవరు కనిపించారు? చెప్పండి. వీళ్ళిద్దరే ఎందుకు కనిపించారు? ఓకే, ఇంకోటి అడుగుతాను. చనిపోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది బైబిల్లో? మొదటి పేరు ఎవరు చెప్తాం? హానోకు. వెరీ గుడ్, అందరం ఏకీపించాం. హానోకు రోజు దేవునితో నడుస్తున్నాడట, వాకింగ్ చేస్తున్నాడట. అలా వాకింగ్ చేస్తూ ఇంకా దేవుని తీసుకెళ్ళిపోయాడట. హానోకు బాగా నచ్చేసాడు దేవునికి. ఇంకా మళ్ళీ వెనక్కి ఏం వెళ్తావులే, అటు వెళ్ళిపోదాం అని చెప్పి, సో హానోకు దేవునితో నడిచెను అని రాస్తుంది. దేవునితో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఎవరు? హానోకు. ఓకే, దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత రెండో ఆయన ఎవరు? ఓకే, ఏలియా. మూడో ఆయన అవుతాడు. మూడో ఆయన ఏలియా. ఈయన ఎలా వెళ్ళిపోయాడు? అలాగా వెళ్ళిపోయాడు అంతే. ఓకే, అలాగే వెళ్ళిపోయాడు అంతే. ఈయన కూడా ఆయన శరీరంతో వెళ్ళిపోయాడు, మరణం రుచి చూడలేదు. మరణం చూడకుండానే అలాగే వెళ్ళిపోయాడు. ఒకరు హానోకు, మూడు ఏలియా, మధ్యలో మోషే. మరి మోషే ఏమైపోయాడు? మోషే చనిపోయాడా? బైబిల్లో ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయంలో మోషే చనిపోయాడని రాస్తుంది. కానీ విషయం ఏంటంటే మోషే చనిపోయాడు అనే మాటని తీసుకున్నాం. గమనించండి. మోషే బాడీ కోసం సాతానుడు మిఖాయేలు దూతతో పోరాడుతున్నాడు. ఎవరి కోసం? బైబిల్లో యూదా పత్రికలో రాసిందన్నమాట. తర్వాత చదువుకోండి. యూదా పత్రిక అనే ఒకటే పేజీలో ఉంటుంది. అది ప్రకటన గ్రంథానికి ముందు రాసి ఉంటుంది. అందులో వెతకండి, మీకు కనపడుతుంది. మోషే శరీరం ఎక్కడ అని ఎవరు అడుగుతున్నారట? సాతానుడు ఎవరిని అడుగుతున్నాడట?
మిఖాయేలుని అడుగు, గొడవ పడుతున్నారు. ఎందుకు తెలుసా? ఆ బాడీ నాకు కావాలి. ఏ బాడీ? ఎందుకు తెలుసా? ఆ బాడీ పెట్టుకుంటే చాలా వ్యాపారం చేయొచ్చు, గొప్ప విగ్రహారాధన చేయించవచ్చు. అవునా కదా? మోసేనే ద గ్రేట్ మోసే. అలాంటి మోసే బాడీ ఉంది, ఆయన సమాధి ఇక్కడ ఉంది అంటే ఎంత బాగుంటుంది, ఎంత వ్యాపారం చేయొచ్చు కదా మనం. సో సాతానుడు ఫైట్ చేస్తున్నాడట. అల్టిమేట్లీ మోసే కూడా తన బాడీ మొత్తానికి చనిపోయాడు. బాడీతో పాటు ఆరోహణమైన వాళ్ళలో కౌంట్ చేస్తాం. ఓకే, చూడండి ఒకసారి. మోసే బాడీ ఏమైందో ఎవరికి తెలియదు అంటే మోసే బాడీ కూడా ఎత్తబడింది. ఇప్పుడు ఎంతమంది అయ్యారు మొత్తం? హానోకు, మోసే, ఏలియా, ఈ ముగ్గురు. ఇప్పుడు మోసే ఏలియాలు కనపడుతున్నారు అక్కడ. మోసే ఏలియాలు పైనుంచి వాళ్ళు కూడా మహిమలో కనపడుతున్నారు. వారు కూడా మహిమలో కనపడుతున్నారట. చూడండి ఒకసారి. వాళ్ళు ముగ్గురు కూర్చొని వాళ్ళు ముగ్గురు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే యెరూషలేములో జరగబోయే నిర్గమం. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుని యొక్క అతిక్రమాలు, దోషాలు, పాపం ఏదైతే ఉందో అవన్నీ యేసుప్రభు శరీరంలో శిక్ష విధించబడి మరణించి తిరిగి లేచే ఆ గొప్ప కార్యం గురించి చర్చించుకుంటున్నారు ఆ కొండ మీద ఆ ముగ్గురు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే మిగిలిన ముగ్గురు ఎలా ఉన్నారని రాస్తుంది. ఒకటి భయంలో ఉన్నారు. ఏం అర్థం కాకపోతే భయం వేస్తుందిగా. ఓకే, ఒక అనుకోని ప్రపంచానికి వెళ్ళిపోతే భయం వేస్తుందిగా. అలాంటి భయంలో ఒకరు ఉన్నారని ఒకరు రాశారు. ఇంకొకరేమో నిద్రమత్తులో ఉన్నారు, ట్రాన్స్లో ఉన్నారని ఒకరు రాశారు. సో అలాంటి ట్రాన్స్లో ఉన్నవారు అన్నీ కనబడుతున్నాయి, వినపడుతున్నాయి, కానీ మనం ఏం స్పందించలేం. అన్నీ కనపడుతున్నాయి, అన్నీ వినపడుతున్నాయి, కానీ మనం ఏం స్పందించలేము అనమాట. అలాంటి ట్రాన్స్లో ఉన్నారు ముగ్గురు కూడా. అలాంటి స్థితిలో పేతురు తొందరపడి తాను ఏమంటున్నాడో ఎరుగై అనేసాడట. ఏమన్నాడు? మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, మీకు ఒకటి, పర్ణశాలలు కట్టుకొని మనం ఇక్కడ ఉండుట మంచిది అనండి ఒకసారి. ఓకే, సో ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ నుండి ఆదాము నుండి ఉన్నటువంటి ఒకే ఒక సమస్య ఏంటంటే మంచేదో చెడేదో ఎవరు నిర్ణయించాలి? దేవుడు నిర్ణయించాలి. కానీ మనమే దాన్ని లాక్కుంటాం. ప్రతిరోజు తింటూ ఉంటాం. ప్రతిదాని విషయంలో మంచేదో చెడేదో నేను నిర్ణయించుకోవాలనుకుంటాం. కానీ విషయం ఏంటంటే మంచేదో చెడేదో తెలివినిచ్చే ఫలవృక్షం మీరు తినకండి అంటాడు ఆయన. ఎందుకంటే అది తింటే నువ్వు చచ్చిపోతావు. ఆ మంచేదో చెడేదో నా దగ్గరకు వచ్చి అడుగు, నాతో సహవాసం చెయ్యి, నేను నీకు నేర్పిస్తాను. ఏది మంచిదో ఏది చెడదో నేను చెప్తాను. సో ఆ మంచిది అని మనమే నిర్ణయించేశాం. పేతురు అంటాడు ఇక్కడ ఉండుట మంచిది. సో ఆ మాట అన్నందుకు వెంటనే ఏమైందండి? ఆ మాట అనగానే ఏం జరిగింది? మేఘం కప్పిందని ఉంది. బాగా వినాలి ఒకసారి. మేఘం కప్పిన తర్వాత మా స్వరం వినిపించింది. ఈ మేఘానికి స్వరానికి సంబంధం ఏంటి? యాక్చువల్గా ఆ మేఘంలో స్వరం లేదు, కానీ బాగా వినాలి ఈ మాట. మేఘము అంటే మేఘంలో సౌండ్ వేగం తక్కువ ఉంటుంది. తెలుసా మీకు? ఐ మీన్ సౌండ్ వేవ్స్ తక్కువ ఉంటాయి. సౌండ్ వేవ్స్ తక్కువ ఉంటాయి. ఒకవేళ మేఘంతో కప్పకుండా ఆ మాట అంటే, మామూలుగా మేఘంతో కప్పంటేనే బొక్కబోర్లు పడి ఉన్నారు. ఇంకంతే అనమాట. అర్థమైంది కదా నేను మాట్లాడింది? యాక్చువల్గా దేవుడు సీనాయి కొండ మీద మాట్లాడుతుంటే ఇశ్రాయేల్ యొక్క సోల్స్ వారి శరీరాల నుంచి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వచ్చాయట. అలా రాస్తుంది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ మేఘంతో కప్పి ఆ స్వరం వినపడి మేఘం తీసేసరికి బొక్కబోర్లు పడి ఉన్నారు. ఆ బోర్లో పడ్డటువంటి వాళ్ళని చేయి పట్టుకొని పైకి లేవనెత్తి ఓకే ఆ కనులెత్తి చూసినప్పుడు వాళ్ళకి ఇంకెవరు కనిపించలేదట, యేసు తప్ప. వారి యొద్ద ఉన్న యేసు తప్ప, వారితో ఉన్న యేసు తప్ప ఇంకెవరు కనిపించలేదట. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి. నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అల్టిమేట్లీ ఈ దర్శనం ఏం చెప్తుంది? పేతురు దీన్ని తీసుకెళ్ళి ఏమని మనతో మాట్లాడుతున్నాడు? ఎలాంటి ట్రాన్స్ఫిగరేషన్ దేవుని వాక్యం మన నుంచి కోరుతుంది, ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ మన నుంచి కోరబడుతుంది అనేది ప్రాథమికమైనటువంటి ప్రాముఖ్యమైన అంశం. గమనించండి ఒకసారి. పేతురు చేసిన తప్పేంటి? పేతురు అన్న మాటలో పొరపాటు ఏముంది? పేతురు మోషేని, ఏలియాను, క్రీస్తును ఒక లెవెల్లో పెట్టాం. ఓకే, అంతకుముందు క్రీస్తు కింద ఉన్నప్పుడు క్రీస్తుని ఎట్లా చూస్తామో తెలుసా? ఇది రోజు యేసుప్రభుతో తిరిగేటప్పుడు ఒకరోజు పేతురు యేసుప్రభు చేయి పట్టుకున్నాడట. ఏమండి విన్నారా? ఎవరు చేయి పట్టుకున్నారు? పేతురు యేసుప్రభు చేయి పట్టుకొని గద్దించసాగానంటాడు. ఎవరెవరిని గద్దిస్తున్నారు? పేతురు యేసుప్రభుని గద్దిస్తున్నాడట. ఎందుకు? ఇట్లాంటి మాటలు ఇంకోసారి మాట్లాడకంటున్నాడు. ఇలాంటి మాటలు ఇంకోసారి అనకని చెప్తున్నాడు.
ఓకే, ఎవరంటున్నారు మాట? పేతురు. అంతేకాదు ఈ యేసు ప్రభు గురించి చూస్తే ఒకవేళ అంటే జస్ట్ మనకి ఒక అవగాహన కోసం చెప్తున్నాను. కింద ఉన్నప్పుడు యేసు ప్రభు వీళ్ళకి కనిపించిన విధానం వేరు, పైకి వెళ్ళిన తర్వాత ఆయన చూసిన విధానం వేరు. ఓకే, అదే దాంట్లో ఇన్కంపాటబిలిటీ అంటాం కదా, కొన్ని కంపాటబుల్గా ఉండవు. ఇదే లెవెల్ని అక్కడ చూపిస్తే అలాంటి మేఘం వచ్చి కప్పుద్ది అనమాట. అయితే వినండి ఒకసారి. కింద ఉన్నప్పుడు యేసు ప్రభుకి మనం సలహాలు ఇస్తాం, పరిచర్య చేయడం ఎలా. ఓకే, ఎవరెవరికి? యేసు ప్రభుకి మనం సలహాలు ఇస్తాం, వీళ్ళు సలహాలు ఇస్తాం అనమాట. ఎట్లా ఇస్తామంటే, మొదటి సూచక్రియ ఎక్కడ చేయాలి మనం? ఇనాగ్రేషన్ ఎక్కడ చేయాలి మనం? ఒకవేళ ఫస్ట్ సూచక్రియ చేస్తే ఎక్కడ చేయాలి మనం? యెరూషలేంలో నిలబడి ప్రపంచం అంతా అందరూ చూస్తూ ఉంటే వాళ్ళు తేడా లేకుండా అందరి ముందు చేసేయాలి. అలాంటిది ఈవెన్ ఆ పెళ్లి కొడుకు పేరు తెలియదు, ఆ పెళ్లి కూతురు పేరు తెలియదు, ఆ పెళ్లిలో నువ్వు చేసిన సంగతే ఎవరికి తెలియదు. ఏం చేశాను అద్భుతం? గుర్తుంది కదా, మొదటి సూచక్రియ నీళ్ళు ద్రాక్షరసంగా మారింది కదా. ఆ నీళ్ళు ద్రాక్షరసంగా మారడం అనే ఆ మిరాకిల్ ఏదైతుందో ఎక్కడ చేయాలో అసలు నువ్వు చేసిన సంగతి ఎవరితో చెప్పుకోలేదు. ఇదే నా పరిచయం చేసే విధానం. పరిచయం చేస్తే ఎలా చేయాలి మనం? బాగా పెద్దగా పబ్లిక్గా చేయాలి. నిన్న ఆమె ఉంది కదా, రక్తస్రావ రోగం కలిగినట్టు స్త్రీ స్వస్థపరచబడింది కదా, ఆమె అందరి ముందు బయటకు వచ్చింది, ఒప్పుకుంది కదా. ఒప్పుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఓ మైక్ ఇచ్చి, ఓ వీడియో తీసి, ఎక్కడికి పోయినా ఆమెను తీసుకెళ్ళి, అమ్మ చెప్పు, ఒక సాక్ష్యం చెప్పు అని చెప్పాలి. ఇది పరిచర్య చేసే పద్ధతి. మీకు తెలియదు పరిచర్య చేయడం అలాగ. సో పరిచర్య ఎలా చేయాలో యేసుప్రభుకి సలహాలు ఇచ్చే, అంటే రోజు చూసిన యేసుప్రభు వేరు, కొండ మీదకి ఎక్కిన తర్వాత ఆయన మహాత్యమును మేము కనులారా చూసాం. భయం వేసింది. ఆ భయంలో బోర్లో పడున్నాం. ఆ బోర్లో పడి ఉన్నటువంటి ఆ భయంలో గమనించండి ఒకసారి. సో మొట్టమొదటి పాయింట్ నేను జ్ఞాపకం చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు యొక్క మహాత్యము, దేవుని కుమారుని యొక్క ఈ కుమారుడు మోషే కంటే గొప్పవాడు, ఈ కుమారుడు ఏలియా కంటే గొప్పవాడు, ఈ కుమారుడు ఈ బైబిల్లో రాసిన అందరి దైవజనుల్లో ఒకడు కాదు, ఆయన గొప్పవాడు. ఆమేన్. ఆయన మహాత్యము గొప్పది. ఆ మహాత్యము గొప్పదన్న సంగతి దేవుని నుంచి, మహాదివ్యమహిమ నుండి ఒక స్వరం వస్తే మేము విన్నాం, మేము చూసాం, మేము అక్కడ ఉన్నాం. దేవుని స్వరము, దేవుని యొక్క మెప్పు, దేవుని యొక్క ఆ యొక్క ఏమంటారు, దేవుని యొక్క వర్డ్స్, అప్రిషియేటింగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మాటలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మేము విని చప్పట్లు కొట్టేలాగా, ఆ ఆడియన్స్ లాగా అక్కడ ఉన్నాం. మేము దేవుడు అప్రిషియేట్ చేస్తుంటే మేము చూసాం. అప్పుడు దేవుని కుమారునికి ఘనత, మహిమ కలిగింది. అక్కడ మేమున్నాం. అయితే ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. క్రీస్తు గణపరచబడుట అనండి ఒకసారి. క్రీస్తు గణపరచబడాలి. క్రీస్తు గణపరచబడుట అనేది మన ట్రాన్స్ఫర్మేషన్కి కీలకమైనటువంటి అంశం. ఇది నీ యొక్క నా యొక్క ట్రాన్స్ఫర్మేషన్కి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే క్రీస్తు గణపరచబడాలి. క్రీస్తును నువ్వు ఎక్కడ పెడతావు? క్రీస్తును దేనితో సమానం చేస్తావు? క్రీస్తు కంటే దేన్ని ఎక్కువ చేసి ఉన్నావు? క్రీస్తును దేనికంటే తక్కువ చేసి ఉంచావు? క్రీస్తును మీ హృదయములలో ప్రభువుగా ప్రతిష్ఠించండి అంటాడు. మీ హృదయంలో పెద్ద సింహాసనం వేసి అక్కడ ఆయన్ని రాజుగా కూర్చోబెట్టండి అని ఎఫెసీ పత్రికలో రాస్తాడు. పేతురు రాస్తున్నాడు అదే మాట. మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. కానీ మన హృదయాల్లో క్రీస్తుగాక ఏ విషయాన్ని పెట్టామో వాళ్ళైతే, ఆయన పేతురైతే మోషేను ఏలియాని పక్కపక్కన కూర్చోబెడతాం అనుకున్నాడు. దానికే దేవుడు స్పందించాడు. మీద ఒక పెద్ద మేఘంతో గప్పి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన ఎలా చెప్తే అలా వినండి, ఆయన ఎలా చెప్తే అలా వినాలి అని చెప్తూ, అంటే ఆ దర్శనం యొక్క ప్రాముఖ్యత, ఆ దర్శనం యొక్క గొప్పతనం ఏంటంటే కుమారుడు దేవుని చేత గణపరచబడ్డాడు. ఆ ఘనతని, ఆ మహత్యాన్ని మేము కనులారా చూసాం. అయితే ఇలాంటిది మీరు చూడాలని, మేము చెప్పింది నమ్మాలని కాదు, కానీ మేము చెప్పింది నమ్మండి, మేము చూసింది మీరు కూడా చూడండి అని చెప్పట్లేదు ఆయన. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది అనండి ఒకసారి మాట. నేను అంత గట్టిగా అన్నా, మీరు అంత గట్టిగా అన్నారు. ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, దాని యందు లక్ష్యం ఉంచిన ఎడల. ఓకే, దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అని దేని గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? బాగా వినండి ఒకసారి. వాళ్ళ పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమనిపించవచ్చు? మేము రోజు చదువుకునే మోసే గ్రంథం,
మేము రోజు అనుకునే ప్రవక్తల్లో గొప్ప ప్రవక్త అయినటువంటి ఏలియా, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడే ఉందాం బాగుంది. కిందికి వెళ్తే ఏముంది, అంత రోగాలు, పేషెంట్స్, దయ్యాలు, అపవిత్రాత్మలు, తర్వాత జనాలు, ఇదంతా బాగాలేదు అక్కడ. ఇక్కడైతే ఇక్కడ ఉండుట మంచిది. ఇప్పుడు అంటున్నాడు కిందికి వచ్చిన తర్వాత, కాదు కాదు, ఆ దర్శనములో క్రీస్తును మహిమపరిచినట్టుగా అదే లెవెల్లో స్థిరమైన ప్రవచన వాక్యం ఒకటి ఉంది. దాని యందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఓకే, ఇంతకీ స్థిరమైన ప్రవచన వాక్యం అంటే ఏంటో తెలుసా? మొదటి 5 పుస్తకాలు అనబడుతున్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని స్థిరమైన ప్రవచన వాక్యం అంటాం. అనండి ఒకసారి, స్థిరమైన ప్రవచన వాక్యం. ఈ స్థిరమైన ప్రవచన వాక్యం ఏం చేస్తుందట తెలుసా? క్రీస్తును గణపరుస్తుందట. ఏం చేస్తుందండి? స్థిరమైన ప్రవచన వాక్యం క్రీస్తును గణపరుస్తుంది. మోషే ధర్మశాస్త్రం క్రీస్తును గణపరుస్తుంది. మోషే ధర్మశాస్త్రం క్రీస్తు వైపు తన వేలు పెట్టి చూపించి ఈయన క్రీస్తు అని చెప్తుందన్నమాట. అది ఎలాగా అనేది మనకు తెలిసి ఉండాలి. క్రీస్తు అంటే ఏంటో, దేవుని కుమారుడైన క్రీస్తు ఏంటో మనం తెలిసి ఉండాలి. గమనించండి ఒకసారి. అయితే ఈ ప్రవచన వాక్యం స్థిరమైన ప్రవచన వాక్యం అని ఎందుకు అనాలి? ఒకవేళ వాటినే ఎందుకంటామంటే మీకు హీబ్రూ కొంచెం జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. హీబ్రూలో సెఫెర్ అంటే పుస్తకము అని అర్థం, గ్రంథము అని అర్థం. సెఫెర్ అనండి ఒకసారి. సెఫెర్ అంటే గ్రంథం. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి ఎస్తేర్ గ్రంథం ఉందనుకోండి, రూతు గ్రంథం ఉందనుకోండి, దాన్ని సెఫెర్ ఎస్తేర్ అనరు. ఓకే, సెఫెర్ రూత్ అనరు, అనకూడదు దాన్ని. మెగిలాత్ ఎస్తేర్, మెగిలాత్ రూత్ అనాలి. మెగిలాత్ అనేది ఇంకో పుస్తకం, ఇంకో పేరు. పుస్తకానికి ఉండే రెండో పేరు. పుస్తకానికి ఉండే ఒక పేరు సెఫెర్, రెండో పేరు మెగిలా. మరి కొత్త నిబంధనలో పత్రికలు ఉన్నాయిగా, ఎఫ్ఎస్సి పత్రిక అని ఉంటుంది. ఈ పత్రికని ఇగ్రెత్ అంటాం. అనండి ఒకసారి, ఇగ్రెత్. ఓకే, మీరు హీబ్రూ పదాలు అవి. ఇగ్రెత్ అంటే అర్థం ఏంటి మరి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇగ్రెత్ అండ్ సెఫెరోత్? సెఫెర్ అంటే పుస్తకం, గ్రంథం. గ్రంథానికి మరియు ఎంతమందికి ద పీపుల్ ఆఫ్ ద బుక్ అనే పదం తెలుసు? పీపుల్ ఆఫ్ ద బుక్ అనే పదం తెలిసిన వాళ్ళు చేయొద్దండి. ఈ పదం విన్నారా ఎప్పుడన్నా? ద పీపుల్ ఆఫ్ ద బుక్ ఎక్కడ ఉంటుంది తెలుసా ఈ మాట? ఖురాన్లో ఉంటుంది. ఏమని ఉంటుంది? ద పీపుల్ ఆఫ్ ద బుక్. దాన్ని తెలుగులో గ్రంథ ప్రజలు అంటారు. వాళ్ళని గ్రంథ ప్రజలు అన్నట్టు. ఒకసారి మీరు వెళ్ళి అడగండి ఎవరినైనా, బాబు గ్రంథ ప్రజలు అంటే ఏంటి అని అడగండి. లేకపోతే ఎవరైనా ఎందుకు, మనకు తెలుసుగా, ఫోన్ తీసి చేస్తాంగా, అక్కడ అడగండి చెప్తుంది. ద పీపుల్ ఆఫ్ ద బుక్ అంటే ఏంటి అంటే, జ్యూస్ ఆర్ కాల్డ్ ద పీపుల్ ఆఫ్ ద బుక్. ఆ బుక్ ఏంటంటే సెఫెర్, అనగా ఈ ధర్మశాస్త్ర గ్రంథం అని. చూడండి ఒకసారి తేడా, చూడండి ఒకసారి, నేను చెప్పే విషయాన్ని గమనించండి, తేడాని గమనించండి. ఇగ్రెత్ అంటే పత్రిక. ఇగ్రెత్ అంటే ఒక ఆత్మీయుడు ఆత్మీయులకు రాసే పత్రిక. ఇది టెంపరీ అంటే అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఒక లెవెల్ వరకే ఉంటాయి. సో ఒక 10,000 నాకు ఎప్పుడు ఇస్తామని అడిగామనుకోండి, అక్కడ ఉంటుంది అది ఇచ్చేదాకే ఉంటుంది అది. సో అన్ని తరాలకి పనికిరాదు. కానీ సెఫెరెత్ అనే పుస్తకం అనగా ధర్మశాస్త్ర గ్రంథం అలా ఉండదు. అందులో ఉన్న అక్షరాలు, అందులో కథ కాదు రాసేది, అందులో కథ రాయట్లేదు, లేకపోతే అందులో ఇంకేదో రాయబడట్లేదు. అందులో ఉన్నదంతా కూడా దేవుని యొక్క అనగా వాక్య అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలన్నీ కూడా చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా విషయాలు బోధపరుస్తూ ఉన్నాయి. అయితే ఒక్కొక్క అక్షరాన్ని ఎలా ధ్యానించాలో మనం నేర్చుకుంటా ఉన్నాం. మన బైబిల్ స్టడీలో వరుసగా చూస్తూ ఉన్నాం. దాని యందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు అనండి గట్టిగా, దాని యందు లక్ష్యం ఉంచిన మేలు అనండి ఒకసారి మాట. ఆ ధర్మశాస్త్ర గ్రంథమును ధ్యానించే లక్ష్యం, దాని యందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. అంటే గమనించండి, అనగా ప్రతి పుస్తకం, సెఫెరోత్ అంటే వేరు, మెగిలాత్ అంటే వేరు, ఇగ్రెత్ అంటే వేరు. ఓకే, ఇవన్నీ లెవెల్స్ ఆఫ్ బుక్స్ ఇవి. అనగా అన్ని పత్రికలు ఒకటి కాదుగా. తర్వాత గమనించండి ఒకసారి, ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని. మొదటి 12వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక మొదటి వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం ఒకసారి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలము అయిన సజీవ యాగముగా మీ శరీరాల్ని సమర్పించండి, అర్పణగా అర్పించండి, సజీవ యాగంగా. కాబట్టి సహోదరులారా
మీ శరీరాలను దేవునికి అనుకూలమైన అర్పణగా అర్పించండి అని చెప్తున్నాడు. మీ శరీరాలనే ఒక బలిగా అర్పణగా అర్పించండి అని చెప్తూ తర్వాత చదవండి ఒకసారి, కంటిన్యూ. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇది ఆజ్ఞాపించట్లేదు, బ్రతిలాడుతున్నాను మిమ్మల్ని. తర్వాత ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇది అసలైనటువంటి దేవుని సేవ అంటే అది. దేవుని సేవ అంటే మీ శరీరాల్ని బలిగా అర్పించడం అని అర్థం. బలిగా అంటే నిజంగా బలి చేయడం అని కాదు. గమనించండి ఒకసారి, నెక్స్ట్ కంటిన్యూ. మీరు ఈ లోక మర్యాదను ఇది బలి చేసే పద్ధతి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం ట్రాన్స్ఫార్మ్ రూపాంతరం పొందండి. గమనించండి ఒకసారి. ఓకే, రూపాంతరము అనే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మన రూపాంతరం కోసం దేవుడు తన శ్వాసని వాడుతూ ఉన్నాడు. ఎల్ షద్దై యొక్క శ్వాస వినియోగించబడతా ఉంది. ఆయన వాక్యము ఆయన శ్వాస ఉంది. ఆ స్థిరమైన ప్రవచన వాక్యమును ధ్యానించడం, దాని యందు లక్ష్యం ఉంచిన ఎడల మనకు మేలు. ఎక్కడ లక్ష్యం ఉంచుదాం మనం? ఓకే, వేరే వేరే విషయాల మీద, దేని మీదనూ కాదు, కానీ దేవుని కుమారుని గణపరిచే ఉన్నతమైనటువంటి స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. అది తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో వెలిగించిన వరకు మీ చీకటి గల చోట్ల వెలిగించు దీపమైనట్టున్నది. ఆ మాట చెప్పి వెంటనే ఏం రాస్తుందో చూడండి ఒకసారి. అక్కడ పేతురు పత్రిక వెళ్దాం ఒకసారి, రెండు కలిపి చూడండి ఒకసారి. 2 పేతురు పత్రిక 1:17. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు అనేది విన్న ఇన్ఫర్మేషన్ బట్టి. ఓకే, ఆ సంఘం నుంచి కొంతమంది వచ్చి నాకు ఈ వార్త చెప్పారు, విన్న ఇన్ఫర్మేషన్ బట్టి, నాకు తెలిసిన ఆత్మీయ అవగాహన బట్టి నీకు రాస్తున్నాను. దాన్ని ఇగ్రత్ అంటాం. బట్ సెఫరత్ అంటే అనగా దేవుని గ్రంథం ఎవరో ఊహించి రాసింది కాదట. అనగా అందులో ఉన్నవి కేవలం కథలు, కేవలం హిస్టరీ కాదు. అందులో ఆత్మ సంబంధమైన అనేక లోతైన పాఠాలు అందులో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అవన్నీ ఏం చేస్తున్నాయంటే మనకు మాదిరి అయినటువంటి క్రీస్తు వైపు చూపిస్తూ క్రీస్తును కనపరుస్తున్నాయట. మీరు చదువుతున్న మోషే గ్రంథాలు చదువుతున్నారు కదా, అవే నన్ను కనపరుస్తున్నాయి అంటాడు. యోహాను సువార్త 5:43 అది. యోహాను సువార్త 5:43 చదువు ఒకసారి. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక యొక్కని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచుకుడి. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును. అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్మాలి. మీరు అతని లేఖనములను నమ్మిన ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురు. ఓకే, ఆయన లేఖనాలు నమ్మట్లేదు. నమ్మడం అంటే వాటిని సరిగా ధ్యానించడం అని అర్థం. ఓకే, బాగా వినండి ఒకసారి. మన దగ్గర ఉన్నటువంటి స్థిరమైన ప్రవచన వాక్యం అనండి ఒకసారి. స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఆ ప్రవచన వాక్యంలో దేవుడు నీకోసం నా కోసం ఇన్స్ట్రక్షన్స్ దాచిపెట్టాడు. పేరెంటింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం. వాటి యందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు అని పేతురు దర్శనం చూసొచ్చిన అని చెప్తున్నాడు. ట్రాన్స్ఫిగరేషన్లో అనగా యేసుప్రభు మారిపోవడాన్ని, ఆయన మహాత్యాన్ని స్వయంగా చూసిన వాడు చెప్తూ మాట్లాడుతున్నాడు. ఇక గమనించండి ఒకసారి, చివరిగా కంక్లూడ్ చేసి నేను క్లోజ్ చేస్తాను. ఈ ధర్మశాస్త్ర గ్రంథం యొక్క సారాంశమే నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము. అంతేకాదు ఈ ధర్మశాస్త్ర సారాంశమే గోల్డెన్ రూల్. ఇతరులు నీకు ఏం చేయడం ఇష్టపడతావో దాన్ని ఇతరులకు చేయాలి, ఇతరులు నీకు ఏం చేయడం ద్వేషిస్తావో దాన్ని ఇతరులకు చేయరాదు. సో ఈ రూల్ ఏదైతుందో ఇదే ధర్మశాస్త్రం అంతా అంటాడు. మత్తయి సువార్త 7:12 చదివాం మనం అన్నమాట. ధర్మశాస్త్రం ప్రవక్తలు మొత్తం చెప్పేది ఇదే అని చెప్పబడతా ఉంది. అంటే ఇవన్నీ కలిపి యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఆయన క్రీస్తును మహిమపరుస్తున్నాయి, క్రీస్తును గణపరుస్తున్నాయి. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడడం కోసం ఆ వాక్యం పనిచేస్తూ ఉంది. దేవుని వాక్యం రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడి అయినదై ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు చదవమా దూర్చు హృదయం యొక్క తలంపులను
పరిశోధిస్తుంది, ఆలోచనలను తలంపులను పరిశోధిస్తుంది వాక్యం. ఆ పరిశోధించేది ఎందుకంటే నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేయాలి, నిన్ను రూపాంతరపరచాలి. ఏ విషయంలో రూపాంతరపరచాలి గమనించండి ఒకసారి. లోక మర్యాదను అనుసరింపక, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు లోక మర్యాదను అనుసరింపక. ఒక్కసారి క్యాటర్పిల్లర్ని జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. ఇన్ని కాళ్ళు ఉన్నది, ఇలాగే నడుస్తూ ఉండాలి, ఇలాగే చచ్చిపోవాలి. కానీ అది ఆలోచిస్తుంది ఏంటంటే, నేను ఇది కాదు, నాలో ఇంకేదో ఉంది, నా కోసం దేవుని చిత్తం ఏదో దాచబడి ఉంది, అదేంటో తెలియాలి. మీకు తెలుసా బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు, ఎంతమందికి ఐడియా ఉంది? బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే తెలుసా ఏంటమ్మది? బటర్ఫ్లై రెక్కలు ఆడిస్తే సునామీ తుఫాన్లు వస్తాయి, తెలుసా మీకు? బటర్ఫ్లై రెక్కలు ఆడిస్తే సునామీలు తుఫాన్లు వస్తాయి. అంటే వాటి రెక్కలు అంత ప్రభావితం చేస్తాయి అన్నమాట, గాలిని అంతగా ప్రభావితం చేస్తాయి అవి. అలాగే క్యాటర్పిల్లర్కి ఏ ప్రభావం లేదు, గొంగలి పురుగుకి ఏ ప్రభావం లేదు. ఏ ప్రభావం లేనటువంటి గొంగలి పురుగు లోక మర్యాదను అనుసరిస్తూ ఏదో బ్రతికేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా బ్రతికేస్తే ఆ జీవి నుండి అది ఎలా మారాలంటే, ఒక కక్కుని ఫామ్ చేసుకొని రోజుకి ఒక్కసారి వెళ్తామా, 2 సార్లు వెళ్తామా? యూనో, వీళ్ళు పైకెక్కి అక్కడి నుంచి కిందికి వచ్చే లోపు మరుసటి దినం ఉదయం దిగొచ్చారని రాస్తుంది. అలా లెక్కేస్తే 8 రోజులు అవుతుంది. అలా లెక్కేస్తే మొత్తం 8 రోజులు అవుతుంది. సరే, నా పాయింట్ ఏంటంటే, అలాగా పైకెక్కినప్పుడు ఈ ప్రపంచంతో సపరేట్ అయ్యి పైకి ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు? ప్రార్థన చేయడానికి అంత పైకి ఎక్కాలా? ఇక్కడ కళ్ళు మూసుకొని పెదవులు కదిపితే అయిపోదా? ప్రార్థన చేయడానికి కళ్ళు మూసుకొని 4 పెదవులు అలా కదిపితే దేవుడా దేవుడా అంటే అయిపోదా? దేవునితో ప్రార్థన చేయడం అంటే దేవుని చిత్తంలోకి మనం అలైన్ అవ్వడం అని అర్థం. ఆయన వాక్యం ముందు పెట్టుకొని కూర్చుంటే ధ్యానించినట్టు. దేవుని ప్రార్థనలో బెస్ట్ ప్రార్థన ఏంటంటే, దేవా నీ చిత్తం ఏంటో నాకు చెప్పు అంటే అది కరెక్ట్ ప్రార్థన. నీ చిత్తం ఏంటో నాకు చెప్పనైనా, ఈ కష్టం నాకే ఎందుకు వచ్చింది, ఈ శ్రమలో నన్ను ఎందుకు పంపించావు, ఇక్కడ నన్ను ఎందుకు ఉంచావు, నా నుంచి నువ్వు ఆశిస్తున్నది ఏదో అది నాకు బయలుపరచు ప్రభువా అని వాక్యం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అది అప్పుడు దేవుని ప్రార్థన చేసినట్టు. నువ్వు దేవుని చిత్తం కోసం మనం ప్రార్థన చేస్తున్నాం, నీ చిత్తం బయలుపరచు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ. గమనించండి ఒకసారి. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణము అనండి ఒకసారి. ఉత్తమము అంటే నువ్వు అనుకునేంత దానికన్నా ఈ ఉత్తమం అనేది పైన ఉంటుంది. నీ గురించి లేకపోతే ఏదైతే ఉత్తమమైన ఆలోచన ఉందండి నాకన్నా నువ్వు అంటే, దానికంటే పైన ఇంకొంచెం ఉత్తమమైనది దేవుని చిత్తం ఉంటుంది. దేవుని చిత్తం ఉత్తమమైనది అనండి ఒకసారి మాట. నెక్స్ట్ రెండోది గట్టిగా అనుకూలమైనది అనండి ఒకసారి. దేవుని చిత్తం అనుకూలమైనది అంటే నువ్వు అనుకోవచ్చు, దేవా నీ చిత్తం చేయడం చాలా కష్టమని. నీ కోసమే, నీ అనుకూలమైన చిత్తమే అది. దేవునికి నీకు అనుకూలమైన చిత్తమే కలిగి ఉన్నాడు. ఆమేన్. ఓకే, వేరే చిత్తం కాదు, కష్టమైనది కాదు, అనుకూలమైనటువంటి చిత్తం కలిగి ఉన్నాడు. ఉత్తమమైన చిత్తం కలిగి ఉన్నాడు దేవుడు. 2 అనుకూలమైన చిత్తం కలిగి ఉన్నాడు. 3 గట్టిగానండి. నువ్వు ఆలోచిస్తే మహా అంటే నెక్స్ట్ ఇయర్ కోసం ఆలోచిస్తామేమో, ఎక్కువ ఇంకో సంవత్సరం అవతలకి ఆలోచిస్తామేమో, ఇంకా తెలివి జ్ఞానం ఎక్కువైతే ఓ 10 సంవత్సరాలకి ఆలోచిస్తామేమో. కానీ దేవుని చిత్తం సంపూర్ణమైంది. అంటే నీ యొక్క ఎటర్నిటీ వరకు ఆయన ఆలోచించి పెట్టాడు. ఆమె నన్ను గట్టిగా, నీ యొక్క నిత్యత్వం వరకు ఆలోచించి పెట్టాడు. ఓకే, లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి లేదా ధ్యానించి, అనగా ఆయన వాక్యమును ధ్యానిస్తే నా పట్ల దేవుని చిత్తం ఏదో ఆయన నాకు బయలుపరుస్తాడు. నేను ఏం చేయాలో, ఏం చేస్తే ఆయనకి ఇష్టమైన నాకు బోధిస్తాడు. ఆ బోధించే వాక్య ఉపదేశం దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు దేవుని చిత్తం ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న చిత్తం ఏంటో నీకు బయలుపరచబడుతుంది. మరొకసారి, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు నీ మనస్సు మారి నూతన మగుట వలన ట్రాన్స్ఫిగర్, రూపాంతరం పొందండి. క్యాటర్పిల్లర్ బటర్ఫ్లై లాగా మారాలి. ఆ మనిషి ఈ మనిషేనా అనేలాగా మారిపోవడమే, దాన్నే ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఎలా ఉన్నామో అలాగే ఉంచడం కాదు దేవుని చిత్తం.
మళ్ళొకసారి చెప్తున్నాను ఈ మాట బాగా గమనించండి. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, కొంచెం చెవులకి కష్టంగా ఉన్నా, చెవులకి ఎట్లా అంటే చెవులకి దురద చెవులు అంటాంగా, అలాంటివి వింటే బాగుంటాయి. కానీ ఈ మాటలు కొంచెం కష్టంగా ఉంటాయి, కొంచెం నొప్పిగా ఉంటాయి. ఓకే, అందుకే దేవుడు ఏం చేశాడంటే మేఘాన్ని గప్పి మాట్లాడాడు. దేవుడు ఏం చేశాడు? మేఘం గప్పి తర్వాత మాట్లాడాడు. మహాదివ్య మహిమ నుండి వాక్యం ఆయన దగ్గరికి వస్తే మేము విన్నామంటాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒకసారి. దేవుని చిత్తము మన ఆలోచనలకి ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన చిత్తమైన కలిగి ఉన్నాడు. అది ఎక్కడ మనకు దొరికే ప్లేస్ దేవుని యొక్క స్థిరమైన ప్రవచన వాక్యం. ఒక మనిషి జీవిత కాలానికి కాదు. గమనించండి ఒకసారి. ఒక జీవిత కాలంలో ఒక స్క్రోల్ని మనం సంవత్సరానికి ఒకసారి తిప్పేస్తాం, ఒకసారి అయిపోద్ది, సంవత్సరానికి ఒకసారి కంప్లీట్ అవుద్ది. 80 ఏళ్ళు వస్తే 80 సార్లు తిప్పామనుకుందాం. 80 ఏళ్ళు వస్తే 80 సార్లు తిప్పాం. మనం పోతామేమో, బట్ అందులో ఉన్న ఒక్క అక్షరం కూడా పొల్లుపోదు. ఐ మీన్ భూమి ఆకాశాలు గతించునేమో కానీ అందులో ఉన్న అక్షరం పోదు. అది స్థిరమైంది. ఎవరో ఏదో చెప్తారు, ఇది లేదు, అయిపోయింది అని ఏదైనా చెప్తే పూర్తిగా కరెక్ట్గా చెప్పాలి, ఏదో సగం సగం చెప్పొద్దు. అర్థమైతేగానే మాట్లాడేది. మనము దాని కింద లేమనో, లేకపోతే ఇది మనకి సంబంధం లేదనో, ఇది కొట్టివేయబడిందనో. గమనించండి ఒకసారి. వాక్యము స్థిరమైన ప్రవచన వాక్యము. ఈ వాక్యం యొక్క ఉద్దేశము క్రీస్తును ఘనపరచుట. నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచిన క్రీస్తును ఘనపరచుట. ఆ క్రీస్తు ఘనపరచబడేది ఎందుకంటే ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తూ రూపాంతరం చెందడం కోసం. ఎక్కడ ఏ చిత్తం ఉందయ్యా నా కోసం అని చెప్పి దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళి మనం అడుగుదాం. దేవా నాతో మాట్లాడు నాయనా, ప్రతిరోజు నాతో మాట్లాడు, దాని యందు లక్ష్యముంచిన ఎడల నాకు. ఓకే, ఏది మంచిదంటే మంచి చెడులను తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని దేవునికి వదిలిపెట్టాలి. ఎందుకంటే ఆయన చెప్పాలి, ఆయన డిసైడ్ చేయాలి ఏది మంచిదో ఏది చెడ్డదో. వాక్యంలో ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి గొప్పవని నా వలన మీరు విన్నారో వాటిని అనుసరించండి అంటాడు. వాక్యంలో ఏం విన్నామో వాటిని అనుసరించండి. అంతేగాని మీకు ఇది మంచిది, ఇది మంచిది కాదు. ఎట్లా ఆలోచించావంటే నీ లెక్క నీకుంటుంది, నీ థియరీ నీకుంటుంది. ఓకే, నీ థియరీ ప్రకారం చెప్తావు ఇది మంచిది కాదు, ఇది మంచిది, వాడు మంచోడు కాదు, వీడు మంచోడు. ఎందుకు మంచిది, ఎందుకు మంచోడు అంటే దానికి రీజన్ నీ లెక్క నీకు ఉండొచ్చేమో. కానీ దేవునికి స్తోత్రం, దేవుని వాక్యం మనకి లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న చిత్తం మనకు బయలుపరుస్తుంది. ఆ క్యాటర్పిల్లర్, ఆ గొంగలి పురుగు తన చుట్టూ ఒక కక్కుని ఫామ్ చేసుకొని లోపల అది మూలుగుతూ, లోపల అది వేదన, నరకయాతన వేదన అంటాం కదా, ఆ వేదన అనుభవిస్తూ దేవా నన్ను మార్చు, దేవా నన్ను మార్చు, దేవా నన్ను మార్చు అని బయటకు వస్తుంది. అంతకు ముందున్న టెక్స్చర్ వేరు, అంతకు ముందున్న దాని నడక వేరు, అంతకు ముందున్న దాని జీవం వేరు, దాని బ్రతుకు వేరు, దాని తిండి వేరు, దాని లైఫ్ స్టైల్ వేరు. సీతాకోకచిలుక అయిన తర్వాత దాని జీవితము, దాని బ్రతుకు, దాని టెక్స్చర్ అన్నీ మారిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి జీవితము, ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ స్టైల్ మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. అందరం లేచిపడతాం, ఒకసారి ప్రార్థన చేసుకుందాం. రూపాంతరము నాకు కలుగునుగాక. ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన చిత్తములో నేను కొనసాగునట్లు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. హృదయంలో నేను క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించని ఆ విషయాల్ని మీ యొక్క సన్నిధిలో పెడుతున్నాం. మమ్మల్ని క్షమించండి. దేవుని కార్యాలకి ప్రాధాన్యతనివ్వకుండా, ఆయనకి ఘనతనివ్వకుండా మనము దేనికైతే ఘనతను వేరే వేరే విషయాన్ని ఘనపరుస్తూ ఉన్నామో ఆ విషయాలన్నీ కూడా ఈ సమయంలో అవన్నీ తొలగించుకొని ఏది గొప్పది, ఏది నిరంతరమైంది, ఏది ప్రధానమైంది, ఏది ప్రాముఖ్యమైందో మనం నేర్చుకుంటున్నాం. ఈ రోజున క్రీస్తును ఘనపరచుట అనే అంశాన్ని మనం గమనిస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి, మా దేవా మీ కొందనాలనైనా ఖాళీ చేతులు మీ తట్టు నేను ఎత్తుతున్నాను. పరిశుద్ధమైనటువంటి నా చేతులు మీ తట్టు ఎత్తుతున్నాను ప్రభువా. అయ్యా మహిమ నీకే నాయనా, మహిమ నీకే ప్రభువా, సమస్తము నీకే ప్రభువా. స్తోత్రం నాయనా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈరోజు జీవంతో ఉన్నామంటే, ఉచ్ఛ్వాస నిశ్వాసలు కలిగి మేము జీవిస్తున్నామంటే, ఇదిగో మాలో ఉన్న ఊపిరి నీదే కదా ప్రభువా.
నీవు ఊదిన ఇదిగో ఊపిరే కదా మేము ఇంకను జీవిస్తున్నాం. ఇదిగో మీరు మాకు ఇచ్చిన ఈ స్థానం బట్టి మీకు వందనాలు ప్రభా, స్తోత్రం నాయన. నేను ఈ స్థానంలో ఈరోజు ఉన్నానంటే నేనేమై ఉన్నానో, నేను ఏ స్థితిలో ఉన్నానో ఈ స్థితికి కారణం కేవలం మీ కృప కదే ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీ కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రం. అందరం మౌనంగా ప్రార్థనలో ఉందాం. ఇదిగో మౌనంగా ప్రార్థనలో ఉందాం, రెండు చేతులు పైకెత్తుదాం. దేవా స్తోత్రం నాయన, ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ట్రాన్స్ఫర్మేషన్ బట్టి మీకు వందనాలు, రూపాంతరపు మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఇదిగో నన్ను మార్చు ప్రభువా, నన్ను మార్చు ప్రభువా, నన్ను మార్చు నాయన. దేవా స్తోత్రము తండ్రి, నా మాట తీరును మార్చండి. ఇదిగో నా ఆలోచన విధానాన్ని మార్చండి, నా బిలీఫ్ సిస్టమ్ని మార్చండి, నా విశ్వాసాన్ని మార్చండి, నా యొక్క ఆలోచించే విధానంలో గొప్ప మార్పులు తీసుకురామని ప్రార్థన చేస్తున్నాము నాయన. మీకే వందనాలు. ఇదిగో నాకున్న లిమిటేషన్స్లో, నాకున్నటువంటి అవగాహనని బట్టి ఏది మంచిదనిపిస్తే దాని వైపు వెళ్ళిపోయాను. దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఉత్తమం అనుకూలమై ఉన్న మీ చిత్తం మాకు బాధపరచండి ప్రభువా, స్తోత్రం నాయన. ఇదిగో స్ట్రైట్గా, స్పష్టంగా, సూటిగా, తేటగా ఒక్కొక్కరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. అలాగే ఉందాం. వందనాలు, 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 వందనాలు. నీ యొక్క అద్భుతమైన ఉన్నతమైన చిత్తమును బట్టి మీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఘననామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీ యొక్క సన్నిధిని బట్టి మీకు వందనాలు. ఇదిగో ఏకీవించిన ఒక్కొక్కరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఏ స్థితిలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల మధ్య మీ బిడ్డలు ఉన్నారో ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ఈరోజు రేపు గురించి కాదు కానీ ఇదిగో నిరంతరం గురించి ఆలోచించి ఉన్న మా దేవ, ఒక్కొక్కరి గురించి మీరు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారు, అనుకూలమైనటువంటి చిత్తం మీరు కలిగి ఉన్నారు. మీ అనుకూలమైన చిత్తం వారి జీవితాల్లో నెరవేర్చబడును గాక. స్వస్థత అవసరం ఉన్న వారికి స్వస్థత దయచేయండి, ఆరోగ్యం అవసరం ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీ కనికరం ఒక్కొక్కరి పక్షంగా ఇదిగో విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆశగల ప్రాణమును తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. జీవంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో మేలుతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. హృదయాన్ని, నోటిని మేలుతో నింపండి దేవా. ఇదిగో నూతనమైనటువంటి ఇదిగో దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. హృదయము నూతన పరచబడినట్లుగా, ఇదిగో యవనము నూతనమగునట్లుగా ఇదిగో స్తోత్రం నాయన. మేలుతో హృదయాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం దేవా. హృదయాన్ని దేవా, నోటిని మేలుతో నింపండి. మేలైన వార్తలు వినుట కృప దయచే ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరెవరు బాధలో, వేదనలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, భారభరితమైనటువంటి హృదయాలు కలిగి ఉన్నారు, ఇప్పుడే వారి భారమంతా దిగిపోవును గాక. ఓ నాయన మీకు వందనాలు. ఇదిగో ఎవరెవరైతే గిల్టీగా ఉన్నారో, ఆత్మన్యూనత భావంతో ఉన్నారు, ప్రతి గిల్ట్ యేసుక్రీస్తు నామమున ఇప్పుడే వారి హృదయంలో నుండి ఆ యొక్క గిల్ట్కి సంబంధించిన భారము తొలగిపోవును గాక. దేవా మీకు వందనాలు. మీ రక్తం చేత ప్రోక్షించి కడిగి శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం, కడుగుమని వేడుకుంటున్నాం తండ్రి. ఏకీవించిన వారిని దర్శించండి. ఎవరైతే బహుకాలంగా మీ సన్నిధిలో వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తున్నాం, క్రీస్తు గొప్ప నామమున వాక్యమును స్థిరపరిచే ఇదిగో సూచక్రియలు, మహత్కార్యాలు సంఘమును వెంబడించును గాక. ఆశ్చర్య కార్యాలు సంఘమును వెంబడించును గాక. మీ వాక్యము ముందు నడుస్తున్నప్పుడు, కాపరి ముందు నడుస్తున్నప్పుడు, ఇదిగో కాపరి వెనుక నడిచే ప్రతి గొర్రె మీ యొక్క కృపాక్షేమమును అనుభవించును గాక. మీ సమృద్ధిని అనుభవించుదురు గాక. మీ మందిరపు క్షేమాభివృద్ధి ప్రతి ఒక్కరిని వెంబడించును గాక. మీ కాపుదల, భద్రత ప్రతి ఒక్కరికి ఇప్పుడే అనుగ్రహించబడును గాక. క్రీస్తు గొప్ప నామమున కాంగ్రిగేషన్ అంతటిని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాం. ఈరోజు రాలేకపోయిన వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాము నాయన. ఇదిగో మా ప్రియులు ఎవరెవరైతే ఇదిగో హాస్పిటల్స్లో ఉన్నారు, అడ్మిట్ అయి ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో రాలేక ఇదిగో పడకల మీద వారి కోసం చేస్తున్నాం. క్రీస్తు గొప్ప నామమున నడినెత్తి నుంచి అరికాల వరకు సంపూర్ణమైన స్వస్థత ఇప్పుడే కలుగును గాక. యేసు పొందిన దెబ్బల చేత కలుగు స్వస్థత ఇప్పుడే కలుగును గాక. క్రీస్తు యొక్క శరీరంలోని ఆరోగ్యం ఇప్పుడే వారికి కలుగునుగాక. స్వస్థత కలుగునుగాక. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ నామాన్ని బట్టి మీకు వందనాలు. మీ కనికరము ఇదిగో మీ కాపుదల ఇదిగో ప్రతి ఒక్కరికి అనుగ్రహం. ఎవరెవరైతే ప్రొఫెషనల్ కెరియర్లో స్థిరత్వం కొరకు ఎదురు చూస్తున్నారు, వారు అనుకున్న దానికన్నా, ఆశించిన దానికన్నా, అడిగిన దానికన్నా ఉన్నతమైన స్థితిలో వారిని నిలబెట్టండి ప్రభు. మంచి స్థానం అనుగ్రహించండి నాయన. జాబ్ సాటిస్ఫాక్షన్ అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. వారు చేస్తున్న పనిని బట్టి ఇదిగో సాటిస్ఫాక్షన్ దయచేయండి ప్రభు.
మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. సంతృప్తి సహితమైనటువంటి జీవితం ఒక్కొక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సంతృప్తితో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. క్షేమము, ఆరోగ్యము, నెమ్మది, సమాధానము కలుగజేయమని సంఘాన్ని దీవించి ఆశీర్వదించి స్తుతించి ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రతిమాలు వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.